గత వారం మనం ధ్యానించినటువంటి అంశమే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దానికి సంబంధించిన వాక్యం ఇంకొకటి చదువుదాం. 32వ కీర్తనలోని 1 నుంచి 8 వచనాలు చదువుదాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టే అయ్యను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహంలో పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే. శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ కృప చొప్పున మా బ్రతుకులు అనుగ్రహించినటువంటి మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమారా మీకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము నాయన. మీ లేఖనాలను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మా వెనుకిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి నాయన. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఎవరు తన అతిక్రమాల నిమిత్తం పరిహారం పొందుతాడు వాడే ధనుడు అనేటువంటి లేఖనాలను బట్టి గత 2 వారములుగా మేము ధ్యానిస్తూ ఉన్నాం. మరి చిత్తమైతే ఈ ఆదివారం కూడా దాని మీదే ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాం తండ్రి. ఎందుకంటే అతిక్రమించటం మనుషుల్లో సహజమైపోతుంది. అయితే అది తెలిసిన తర్వాత కూడా మీ దగ్గర ఒప్పుకోకుండా ఉండడం అనేది అది ప్రమాదకరం. ఒప్పుకునేవాడు ఖచ్చితంగా కనికరింపబడతారు. ఎందుకంటే మీరు కృపగలిగిన దేవుడు, క్షమించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. కాబట్టి నాయన మరి ఆ విషయం మీద మేము ధ్యానిస్తున్నాం. దేనుండి బలహీనుని నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తే వారిని త్వరపెట్టి తోడుకొని రండి. ఆయా కారణాలతో నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయినా ఆయా శారీరక బలహీనతలను బట్టి, అశక్తతను బట్టి రాకుండా ఉండిపోయిన వారిని క్షమించండి. వారిని లేవనెత్తి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్ములను, మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ వీటన్నిటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామాన ఈ మనవులన్నీ సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. 5వ మాసంలో ఆఖరి పునరుత్థాన దినానికి వచ్చేసాం. మే నెలలో ఆఖరి ఆదివారానికి వచ్చేసాం. ఈ గుమ్మం నుంచి ఇలా గుమ్మం నుంచి ఇలా బయటకు వచ్చినట్టు అయిపోతున్నాయి నెలలో. ఇలా 1వ తారీఖున ఎంటర్ అవుతున్నాం, నెల ఆఖరి వచ్చేస్తుంది. ఇంకా మరి ఇప్పటికీ మన దేశంలో కరోనా ఎంటర్ అయిపోయి 19 మంది వరకు చనిపోయారు. ఇది సైలెంట్గా ఉందనుకుంటున్నాం కానీ మృత్యుకోశం మొదలవుతుంది.
ఒకటితో చాలా మొదలయ్యి చాలా స్పీడ్గా వేలల్లోకి వెళ్ళిపోద్ది ఇది. ఎందుకంటే వచ్చేసే ఉంటుంది, టెస్టులు చేయించుకోరు, టెస్ట్ చేసిన వెంటనే బయటపడిపోతాయి. అంటే అంతర్లీనంగా చాలామందికి ఇప్పుడు వచ్చే ఉంటుంది. మనకి ఈస్ట్ గోదావరిలో ఒక అతను 2 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారంట. అతన్ని పరిశీలన ఉంచి టెస్ట్ చేస్తే పాజిటివ్. 2 వేరియంట్లు ఉన్నాయండి ఇప్పుడు. ఒకటి కాదు, ఒక రకమైన కోవిడ్ కాదు, 2 రకాలైనటువంటి వేరియంట్లు ఉన్నాయంట. మరి దేని తీవ్రత ఎంతో మరి మనకు తెలియదు. ఇప్పుడు వేగంగానే నడుస్తోంది. కాబట్టి శుభ్రత మళ్ళీ కరోనా రోజులకి మనం వెళ్ళిపోవాలి. అప్పుడు ఎలా అయితే అస్తమానం చేతులు కడుక్కుంటూ ఉండేవాళ్ళం, ఏ పని చేసినా బయటకు వెళ్ళి వచ్చినా వెంటనే శుభ్రంగా ఎలా కడుక్కుంటూ ఉండేవాళ్ళం కదా. శానిటైజేషన్లు అవి కూడా తెచ్చుకో, శానిటైజర్లు కొంచెం అలా పాముకోవాల్సి వస్తుంది. వేగమైంది, 19 మంది చచ్చిపోయారు. ఇంకా 5 చోట్ల చనిపోయి ఉంటారు కోవిడ్ వల్ల అని తెలియగానే చనిపోయి ఉండొచ్చు కదా. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. కోవిడ్ జాగ్రత్తలు మళ్ళీ తీసుకోవాలి, తప్పదు. 32వ కీర్తన 1-8 వచనాల సాయంతో రాయబడినటువంటి పాట ఉంది మనకి. 16వ కీర్తన. అది ఏ పుస్తకం అయినా ఒకటే. 16వ కీర్తన. ఎవ్వని అతిక్రమములు మన్నింపబడినో పాప పరిహారం ఎవడుందినో వాడే ధన్యుడు అంటూ మనకి కీర్తన. ఎవ్వని అతిక్రమములు మన్నింపబడేను పాప పరిహారం ఎవడుందేనో వాడే ధన్యుడు. ఒకటి 4, 9 వచనాలు ఉన్నాయి. 1, 4, 9 3 వచనాలే పాడదాం. ఇదే ఫస్ట్ టైం పాడడం, త్వరగా పాడలేము మనం. పాత పాటే కానీ ఎప్పుడు పాడలేదు. 16 నెంబర్ అంటే బాగా ఓల్డ్ సాంగ్. అంటే కొన్ని పాటలు ఉత్సాహంగా పాడుకుంటాకి అనుకూలంగా లేవు కొన్ని ట్యూన్లు. అటువంటి ఏం చేద్దామని పక్కన ఎంటేస్తుంటారు, పాడరు. కొన్ని పరమాజీ చాలా ఉత్సాహంగా ఉంటుంది, చిన్నపిల్లలు కూడా పాడి చప్పలు కొట్టచ్చు, ఎక్కువగా పాడతారు దాన్ని. ఇది పాడమంటే కళ్ళ కొన్ని తేడాలు వస్తుంటాయి. ఎందుకని పాడరు ఇలాంటివి. మనము పాడలేదు, చాలాసార్లు చూసాం కానీ పాడలేదు. ఇప్పుడు వాక్యానుసారమైనటువంటి పాట కదా, అతిక్రమములు. అందుకని ఇప్పుడు పాడుతున్నాం. 1, 4, 9 పాడదాం. ఎవ్వని అతిక్రమములు మన్నింపబడేను పాప పరిహారం ఎవడుందేనో వాడే ధన్యుడు. పాప పరిహారం ఎవడుందేనో వాడే ధన్యుడు. ఎవ్వని అతిక్రమములు మన్నింపబడేను పాప పరిహారం ఎవడుందేనో వాడే ధన్యుడు. పాప యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు ఆత్మలో కపటము లేని వాడే ధన్యుడు. ఆత్మలో కపటము లేని వాడే ధన్యుడు. ఎవ్వని అతిక్రమములు మన్నింపబడేను పాప పరిహారం ఎవడుందేనో వాడే ధన్యుడు. పాప పరిహారం ఎవడుందేనో వాడే ధన్యుడు. నేను నా దోషమును కప్పుకొనక నేను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటిని. నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటిని.
ఒప్పుకుంటిని. ఎవరి అతిక్రమములు మన్నింపబడెను. పాప పరిహారమెవడొందేను వాడే ధన్యుడు. పాప పరిహారమెవడొందేను వాడే ధన్యుడు. విమోచన గణములతో నీవు నన్ను, విమోచన గణములతో నీవు నన్ను ఆవారించి నాకు ఉపదేశము చేదవు. ఆవారించి నాకు ఉపదేశము చేదవు. ఎవరి అతిక్రమములు మన్నింపబడెను. పాప పరిహారమెవడొందేను వాడే ధన్యుడు. పాప పరిహారమెవడొందేను వాడే ధన్యుడు. ఎవరి అతిక్రమములు మన్నింపబడెను. పాప పరిహారమెవడొందేను వాడే ధన్యుడు. పాప పరిహారమెవడొందేను వాడే ధన్యుడు. మళ్ళీ 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 పాడితే కలిసిపోతుంది. మొదట మట్టుకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రైట్. గత వారం మరి దేవుడు మనతో ఏం మాట్లాడాడు, ఏ విషయాన్ని మనకి గుర్తు చేశాడు? గత వారం చెప్పాలి. మరి గత వారం అందరూ కాదు, కొంతమందికి మినహాయింపు ఉంటుంది. కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు మాట్లాడకూడదు. ఎప్పుడూ వాళ్ళే మాట్లాడితే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అందుకని కొంచెం సైలెంట్గా ఉండాలి. ఎవరు కొంచెం యాక్టివ్గా ఉంటారో తెలుసు. గత వారం ఏం చెప్పుకున్నామో ఎవరికి గుర్తులేదా? సామెతలు 28:13 మనం ఏం చేసామో ఒక 3 భాగాలు చేసాం కదా. అతిక్రమములు ఒప్పుకోని వారు ఒక తెగ, ఒప్పుకొని విడిచిపెట్టని వారు రెండో తెగ, ఒప్పుకొని విడిచిపెట్టేవారు మూడో రకం. ఇలా 3 రకాల మనుషులు ఉంటాం. అందులో మొదటి రకం గురించి కదా మనం మాట్లాడుకున్నాం. ఎవరు వారు? మన పూర్వీకులు. వారి నుంచే వచ్చాం మనం. ఎందుకంటే ఒప్పుకోకపోవడం నా జన్మ హక్కు అన్నట్టుగా ఉన్నారంతే వాళ్ళు. అతిక్రమించి కూడా ప్రభువు అడిగినా ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. తను కారణం అంటే తను కారణం అంటే తను. కాబట్టి ఏమయ్యారు? శాపగ్రస్తులై మనలందరినీ శాప కిందకి తీసుకొచ్చారు. వారు శాపగ్రస్తులై వారిలో నుంచి మనం వచ్చాం కాబట్టి మనలందరినీ శాపగ్రస్తుల్ని చేసేశారు. కాబట్టి అతిక్రమాన్ని ఒప్పుకోని వారు ఎవరైనా సరే వారిలోంచి వచ్చిన వారిని కూడా శాపగ్రస్తుల్ని చేసేస్తారు. కాబట్టి మనల్ని బట్టి మన బిడ్డలు ఆశీర్వదింపబడాలా, శాపం పొందుకోవాలా? సమాధానం చెప్పరా? వాళ్ళకి ఎకరాలు సంపాదించక ఆశపడుతుంటాం, ప్రయాసపడుతుంటాం. ఇళ్ళు కట్టించడానికి ఆశపడుతుంటాం. అలాగే చేతులకి మెడకి కాళ్ళకి ఆభరణాలు చేయించడానికి ఆశపడుతుంటాం. ఇవన్నీ ఒక ఎత్తు. వారి మీదకి శాపం రాకుండా ఉండాలని ఆశపడడం ఒక ఎత్తు. నన్ను బట్టి మా బిడ్డల మీదకి శాపం రాకూడదు. మనం పొలం అడిగి సంపాదించి పెట్టకపోయినా సంపాదించుకుంటాడు. మనం ఇల్లు కట్టించకపోయినా ఇల్లు కొట్టుకోగలుగుతాడు. మనం ఆభరణాలని సంపాదించి ఇవ్వకపోయినా తన మట్టుకు తను సంపాదించుకోగలుగుతాడు.
కానీ ఒక్కసారి శాపం వాడి మీదకి వస్తే దాని నుంచి బయటపడడం చాలా కష్టం. కాబట్టి మనల్ని బట్టి మన బిడ్డల మీదకి శాపం అనేది రాకూడదు. అంటే ఏం చేయాలా? ప్రతిదినము మనం ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి అతిక్రమాన్ని మనం చేస్తూనే ఉంటాం. కాకపోతే అది మన దృష్టికి అతిక్రమంగా అనిపించదు. అది బ్రతక నేర్చిన వాడు చేసే పని అన్నట్టుగా మనం చెప్పుకుంటాం. అదే సమయస్ఫూర్తి అన్నట్టుగా కూడా మనం చెప్పుకుంటాం కదా. కానీ దేవుడికి అలాంటిది ఏమి ఉండదు. తప్పంటే తప్పు, ఒప్పంటే ఒప్పు, అంతే. అది చిన్నది లేదు, పెద్దది లేదు. మనకి చిన్న పెద్ద ఈ మాత్రం దానికేనా అని మనం అంటాం. ఆయనకి అది ఏమి ఉండదు. ఏదైనా ఒకటే. సూదిని దొంగిలిస్తే ఎంత నేరము, పెద్ద డైమండ్ నెక్లెస్ దొంగిలించినా అంతే నేరం. మనకేం డైమండ్ నెక్లెస్ అంటే అయ్యి బాబోయ్, సూది అంటే అయ్యి బాబో సూదికేనా, ఇలా మనం అనుకుంటాం. మన భాషల్లో ఉంటుంది. కానీ దేవునికి అన్నీ ఒకటే. అక్కడ ఏంటంటే దొంగిలకూడదు, అంతే. అది ఏదైనా సరే, అది ఎవరిదైనా సరే, ఎక్కడిదైనా సరే. ఆఖరి తండ్రి జేబులోంచి తీసుకున్న దొంగెళ్ళడమే, తల్లి పర్సలోంచి తీసుకున్న దొంగెళ్ళడమే. వాళ్ళకి చెప్పి తీసుకుంటే, అది చెప్పకుండా తీసేది ప్రతిదీ దొంగలం కింద లెక్క వస్తుందని చెప్పేసి చెప్పారు ప్రభు కదా. కాబట్టి ప్రభు దృష్టికి చిన్న పెద్ద లేదు. కాబట్టి మనం కూడా ఆయన దృష్టితోటి ఆలోచన చేయాలి. మన దృష్టితో మనం ఆలోచన చేస్తే చాలా తప్పులు అసలే తప్పుల్లాగానే కనపడం మనకి. అబద్ధం అనేది అసలు తప్పే కాదు. అది జాతి అంతా ఒప్పుకున్నటువంటి గొప్ప సత్యం. అది 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలంటారు. ఆ పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడాలంట. అది పెటాకలు అయిపోదా? అది అబద్ధాలు ఆడి మూడుగట్టెత్తే అది కలిసి ఉంటారా? నిజాలు చెప్పి కలిపితేనే ఇడిపోతున్నారు, అబద్ధాలతో కడితే. కానీ మనకి ఇక్కడ అబద్ధం ఆడడం అనేది ఒక లైసెన్స్ వచ్చేసినట్టే ఉంటుంది మనకి. నిద్ర లేచింది మొదలుకొని పడుకునేదాకా అబద్ధాలతోటే మనం బతుకు. తెల్లారడం, పొద్దుకోవడం కూడా. అంటే చిన్ని అబద్ధాలు, పెద్దగా ఏం కాదనుకుంటున్నాం మనం. కానీ దేవుని దృష్టికి అది చిన్న పెద్ద అని ఉండదు. అది అబద్ధం అంటే అబద్ధం, అంతే. మన పిల్లాడితో చెప్పచ్చు మనం, అటు పళ్ళ నిండా చాక్లెట్ పెట్టేసి పళ్ళు పుచ్చిపోతున్నాయి, బీరోలో ఫ్రిడ్జ్లో చాక్లెట్ ఉందమ్మా చాక్లెట్ ఇమ్మని అడిగాడని కూడా మనం ఏమంటాం? ఎక్కడున్నా చాక్లెట్లు లేవు. కానీ అడిగి ఒక పాఠం చెప్పాం మనం, ఉండి కూడా లేవనాలి. అబద్ధం నేర్పిస్తున్నాం వాడికి. ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అమ్మకి తెలుసు, వీడికి తెలుసు. కానీ ఏం చెప్పేసిందమ్మా? నిర్మోహమాటంగా అబద్ధం చెప్పేసింది. కాబట్టి అబద్ధం చెప్పాలన్నమాట. అది నేర్చుకుంటున్నాడు. మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం చేస్తూ ఉన్నామో, ఎలా నడుస్తున్నామో అవన్నీ పిల్లాడు అనుసరిస్తాడు, పిల్ల అనుసరిస్తాడు, నేర్చుకుంటుంది. కాబట్టి అక్కడ చెప్పాలి సత్యం. వద్దు నాన్న, నీ పళ్ళు పాడైపోతున్నాయి, పుచ్చిపోయి పళ్ళు నూడిపోయి ఏం తింటావు? వద్దు, ఎక్కువ తినకూడదు, రోజుకొకటి తిని, ఒకటే ఒకటి మళ్ళీ వద్దు. అలాంటి నచ్చ చెప్పాలి, కన్విన్స్ చేయాలి. కానీ నిర్ద్వందంగా లేవు అని చెప్పకూడదు. అదే డబ్బులు అడుగుతారు, అప్పుడు కూడా డబ్బులు చెట్లు కాస్తున్నాయా, అక్కడ ఉన్నాయి డబ్బులు, మనం బీరోలో పెడతాం. వాడు చూసాడు, నాన్న జేబులో కనపడుతుంది కూడా కాగితం, లేవు అన్నాడు. అంటే అబద్ధం చెప్పడం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలన్నమాట. చూడు, మా నాన్న జేబులో డబ్బులుండి కూడా లేవు అంటున్నాడు, ఉండి కూడా లేవు అనాలి. ఒక రకంగా అడిగి ఒక పాఠం అయిపోతుంది. అలా ప్రతి పాఠం నేర్చుకుంటున్నాడు. అలా కాకుండా ఎందుకు అడుగుతున్నాడో, దాని అవసరత ఏంటో తెలుసుకుని
అది ఖచ్చితంగా తప్పనిసరి అవసరం ఇవ్వాలి. లేకపోతే వద్దు నన్ను కన్విన్స్ చేయాలి, కానీ లేదు అని అబద్ధం చెప్పకూడదు ఉంచుకొని. కానీ ఇవి నిరంతరము చెప్తూనే ఉంటాం. ఇరుగు పొరుగు, కొంతమంది పొరుగు మంచోళ్ళు ఉంటారు, పట్టుకెళ్తానే ఉంటారు తప్ప తెచ్చి ఇవ్వరు. కనపాల నుంచి పట్టుకొస్తారు, ఆయనకి ఇచ్చేస్తానే అంటారు, కానీ పట్టుకెళ్తారు కానీ మళ్ళీ పట్టుకురారు. ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తాం, గ్లాస్ ఇచ్చుకుని వచ్చేసరికి ఏమో పందారికి వస్తున్నారు అని ముందే అయ్యో పందారు అయిపోయింది వదినా అట్లా. నిన్న బొడ్డోడితో డబ్బాలో పోయించింది, ఆడికి తెలిసాడు, చూశాడు. అడే అమ్మాయి డబ్బాలో ఉంది కదా అని చెప్పేస్తుంటాడు. నీకేం తెలియదు, నీకేం తెలియదు అని ఆయన నొక్కేస్తామండి. ఓహో ఉంచుకొని కూడా లేదు అని చెప్పాలన్నమాట. వాడికి అలవాటు అయిపోతుంది. అలాగా చిన్నప్పటి నుంచి వాడికి అబద్ధాన్ని నూరిపోతున్నాం మనం. ఖచ్చితంగా అబద్ధికులు దేవుని సంబంధులు కాదు. దేవుడు ఏం చెప్పాడు, నేనే సత్యమును అని చెప్పాడు. యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాడు. 3 లక్షణాలు ప్రదర్శించాడు అక్కడ. సత్యం అంటే ఏంటంటే ప్రభువే. కానీ ఆ సత్యాన్ని నువ్వు మరుగున పెట్టేసి అసత్యాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నావు. అసత్యాన్ని వెలుగులోకి తీసుకొస్తాం. యోహాను సువార్త 8:44 నుంచి చదువు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి యోహాను సువార్త 8:44 నుంచి అమ్మా. సువార్త పత్రికలు కాదు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. తండ్రి దురాశలు, వాడి అన్నీ అబద్ధాలే. వాడు ఏం చేశాడు, అది తల్లిదండ్రుల్ని అబద్ధం చెప్పే వాళ్ళని బురుడి కొట్టించాడు. మీరు చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల్లో అయిపోతారు. అవన్నీ నిజాలా? అవి అబద్ధాలేని తర్వాత తెలిసిపోయింది వాళ్ళకి. అమ్మో అది తిండి కళ్ళు తెరవబడ్డం కాదు, సిగ్గు బయటపడ్డామా, మోసపోయాం కదా. వాళ్ళ లక్షణం అది. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అంటే సత్యమునందు నిలవని వారు ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. మరి ఆ సత్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తుంటే సత్యమందు ఉన్నట్టా? కంటిన్యూ చేయ. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. ఏంటాడు స్వభావం? వాడి స్వభావం అబద్ధం. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధం పుట్టేదే వాడి దగ్గర నుంచి, అబద్ధం పుట్టేదే వాడి దగ్గర నుంచి. కాబట్టి సత్యమందు నిలవకుండా అబద్ధాన్నే ఆధారం చేసుకుని ముందుకెళ్తున్న వారందరూ ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. చూడండి ఎంత చిన్న విషయం మనమే మిస్ అయిపోతున్నాము. చిన్నదే కదా, ఇంతే కదా, ఏముంది ఇందులో పెద్ద? కొంపలేమైనా అడ్డిపోయినాయా? ఇలా చెబితే కొంపలేమైనా అడ్డుపోయినాయా? కొంపలు తగిలడిపోయి నువ్వేం చేస్తావు? ఇంకా తగిలడిపోయాక నువ్వు చేసేదే ఉంది. అంటుకోవడమే తరవాయి, టకటకటక చుట్టేసేస్తాయి అంతే. హైదరాబాద్లో పాత బస్తీలో అంటుకుంది ఒక ఇల్లు. ఊపిరాడికి 17 మంది చచ్చిపోయారు. కాలిపోలేదు, ఆ పొగ అది మొత్తం గదుల్లోకి వెళ్ళిపోయి ఊపిరి అందరికీ చచ్చిపోయారు. అంత ప్రమాదం అగ్ని అంటుకోవడం అంటే కదా. కాబట్టి చిన్న మాటకే కొంపలు అంటుకుపోతాయా? చిన్న బుద్ధానికే కొంపలు అంటుకుపోతాయా?
అంటుకుపోతాయి. ఎందుకంటే నీ డెస్టినేషన్ మారిపోద్ది. నువ్వు అబద్ధం మంది ఎప్పుడు నిలుచున్నావో అప్పుడు అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది సంబంధం అయిపోతావు. వాడే నీ జనకుడు అయిపోతారంట. వాడి కోసం పాతాళాన్ని సిద్ధపరిచాడు దేవుడు, వాడికి వాడి దూతలకు. కాబట్టి వాడి సంబంధులందరూ కూడా అక్కడికి అయిపోతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఇది ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు కొన్ని ఫోర్స్ చేస్తుంటాయి మనల్ని. ఫోర్స్లు కొంచెం అబద్ధం చెప్పేస్తాం. ఫోర్స్ తడగా మాట్లాడేస్తుంటాం. తర్వాత తెలిసింది మనకి, అమ్మో నేను తప్పుగా మాట్లాడాను, నేను ఇలా మాట్లాడి ఉండకూడదు, నేను ఇలా చెప్పి ఉండకూడదు, నేను ఇలా చేసి ఉండకూడదు అని ఎప్పుడైతే నీలో ఉన్న దేవుని ఆత్మ నిన్ను హెచ్చరించిందో అప్పుడు ఏం చేయాలా? పశ్చాత్తాపడాలా. అప్పుడే ప్రభు పాదాల దగ్గరికి రావాలా. అని ఈ విషయంలో నేను తప్పిపోయాను, పొరపాటున మాట్లాడేశాను, పొరపాటున అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, పొరపాటున ఇది ముట్టుకుని తినేసాను, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ ఏం చేయాలంట? ప్రభు దగ్గర ఒప్పుకోవాలంట. ఒప్పుకుంటే మన అతిక్రమాలని తుడిచేసి మళ్ళీ నిర్దోషులుగా ఎంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది 32 కీర్తనలో మనం చదివింది. అయితే సామెతల్లో ఏం చెప్పాడు ఆయన? అతిక్రమాలని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. 28:13 సామెతలు 28:13. అతిక్రమాల్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. సొలొమోను రాసిందేం కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడే రాసిచ్చింది మనకి. ఆయన వాడుకున్నాడు అంతే. అతిక్రమాన్ని దాయకూడదు. నిజంగా దాచే కొద్దీ బరువు పెరిగిపోతుంది. దాచే కొద్దీ బరువు పెరిగిపోద్ది. దాచే కొద్దీ నీ స్వాతంత్రాన్ని పట్టుకెళ్ళిపోద్ది. దాచే కొద్దీ నీ సంతోషాన్ని పట్టుకెళ్ళిపోద్ది. నీ స్వేచ్ఛని, నీ స్వాతంత్రాన్ని, నీ సంతోషాన్ని ఈ అతిక్రమం పట్టుకెళ్ళిపోద్ది. తప్పు చేసిన వాడు ఎప్పుడు కూడా తల పైకెత్తుకుని అందరి కళ్ళల్లోకి చూడలేడు. అది అవతల వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ తప్పు. వీడికి తెలుసుగా. నేను తప్పు చేశాను అనేటువంటి అపరాధ భావన ఏది ఉంటుందో అది నేల చూపులు. నలుగురిలో ఉండి అందరితో హ్యాపీగా మాట్లాడలేడు, హృదయపూర్వకంగా నవ్వలేడు. ఏదో హాయి తప్పేసుకుని మేలకంట పోదాం అనుకుంటున్నాం, ఎందుకంటే బయటపడుద్దేమో ఇది అని చెప్పేసి. అంటే స్వేచ్ఛను పోగొట్టుకుంటాడు, సంతోషాన్ని పోగొట్టుకుంటాడు, భారం పెరిగిపోద్ది లోపల. అయితే మనకున్న మంది ఒకటి ఒప్పేసుకోవడం. ఇలాంటి పొరపాటు నేను చేశాను అని ఎప్పుడైతే ఒప్పేసుకున్నావో ఇంకా బరస్ట్ అయిపోయింది. ఇంకా భారం ఏమీ ఇంకా ఉండదు. తెలిసిపోయింది కదా, అందరికీ తెలిసిపోయింది కదా. ఇంకెవరికి దాయాల్సిన పని లేదు. వాడికి తెలుస్తుందేమో, వీడికి తెలుస్తుందేమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమతో క్షమించేటువంటి దేవుడు. అందుకని ఆత్మచేత ఈ మాటలు మన కోసం రాయించాడు. అతిక్రమం సహజం ఈ లోకంలో ఉన్నంత కాలం. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడు? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము ఈడ్చుకుపోవడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆల్రెడీ ఏర్పాట్లో ఉన్న వారిని కూడా కదా. ప్రభు ఏర్పాట్లో లేడా? పేతురు ప్రభు ఏర్పాట్లో లేడా? ప్రభు పిలిచేసరికి ధోనిలు, వలలు ఇవన్నీ కూడా వదిలిపెట్టేసేయని వెంబడించాడు కదా. కానీ సైతాన్ ఆయన వదిలిందా? ప్రభువే అన్నాడు ఆయన్ని, సాతానా నా వెనకపో, సాతానా నా వెనకపో. ఎవరినన్నాడు? పేతురుని. ఎందుకంటే పేతుర్ని అనుసరించి ఉంది సాతాను.
ప్రభు ఎందుకు ఏం చేయడానికి ఈ లోకానికి వచ్చాడో ఆ విషయాన్ని యేసుప్రభు చెప్తా ఉంటే నేను ఈదుల చేతికి అప్పగింపబడాలా, వాళ్ళు నన్ను హింసిస్తారు, బాధిస్తారు, నన్ను చంపుతారు, అయితే నేను 3వ దినాన్ని మళ్ళీ తిరిగి లేస్తాను అని చెప్తా ఉంటే వద్దు వద్దు వద్దు, ఇది నువ్వు దూరం అవ్వగాక, ఇది నీకు దూరం అవ్వగాక అంటుంది. నీకు దూరం అవ్వగాక. తండ్రి ఏ ఉద్దేశం మీద యేసుని పంపించాడో అది నెరవేరకూడదండ. ఎవరు కోరుకుంటారు అది? ఈ మాట ఎవరన్నారు? పేతురే. ఇది నీకు దూరం అవ్వగాక, ఇది నీకు అంటే నువ్వు సిలువ మీద చచ్చిపోకూడదు. తండ్రి ఏ ఉద్దేశం పంపించాడో ఆ ఉద్దేశం నెరవేరకూడదు. ఎవరు కోరుకుంటారు? సైతానే కదా. దాంతో ఏమన్నాడు ఆయన? పేతురు వైపు చూసి, సాతానా నా వెనక్కి పో, నువ్వు నాకు ఆటంకమయ్యి ఉన్నావు అన్నాడు. పేతురునే. మనమే పాటలు. కాబట్టి అందరినీ అంతటను మోసం చేయడానికి శాలిని వాడాడు. కాబట్టి ఒక్కొక్కసారి మన అడుగులు జారుతాయి, మన చేతులు జారుతాయి, మన చూపులు జారుతాయి, మన మాటలు జారుతాయి. అయితే నీలో ఉన్న దేవుని ఆత్మకు తెలుసు నువ్వు తప్పు చేసావని. అదేం చేస్తుంది? మనకు వార్నింగ్ ఇస్తుంది. ఇది తప్పు, ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు చేసావు అని. ఎప్పుడు వచ్చిందో అప్పుడు వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి ఏ ఏ పరిస్థితులను బట్టి అలా మాట్లాడాల్సి వచ్చిందో, ఏ పరిస్థితులను బట్టి అలా చేయాల్సి వచ్చిందో ప్రభు దగ్గర చెప్పేసుకోవాలంట. అంత చెప్పేసుకోవాలి. ఇంకెప్పుడు నేను ఉండను, నన్ను క్షమించు నాయన అని చెప్పేసి ఆయన అడిగితే అప్పుడైనా క్షమించేస్తాడు. అలా దాచుకుంటే ఏమవుతుంది? అది బరువు పెరిగిపోతా ఒక్క తప్పును కప్పెడితే దానికోసం ఇంకెన్నో తప్పులు చేయాల్సి ఉంటుంది. మామూలుగా చూడండి, దొంగతనానికి వెళ్తారు. అందరూ పడుకున్నారు కదా అని చెప్పేసి వెనకాల ఊసలేదు వంచేసి లోనికి వెళ్తాడు పాపమాడు. ఈ లోపల ముసలోడు ముసలమ్మ లేచిపోయి ఎవడో అని చూసేస్తాడు. అమ్మ బాబాయ్ చూసేసాడు, నన్ను చెప్పేస్తాడని చెప్పేసి ఆడేం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. వెళ్ళింది చంపడానికి కాదు, వెళ్ళింది దొంగతనానికి. కానీ ఇప్పుడు ఈ తప్పును కప్పించుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సి వస్తుంది, హత్య చేయాల్సి వస్తుంది. అది ఇంకొకరు చూస్తే ఇది కప్పెట్టడం కోసం ఇంకా చేసుకుంటూ పోవాల్సిందే. అసలు దొంగతనానికి పోకుండానే ఉంటే ఇవేమీ జరగవు కదా. కాబట్టి ఒక్క తప్పంటూ చేసిన తర్వాత దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటే ఇంకా మరిన్ని తప్పులు మనం చేయాల్సి వస్తుంది. అందుకని యథార్థంగా నిజాయితీగా ప్రభు దగ్గర ఇలాంటి తప్పు నీ ఆజ్ఞకు విరుద్ధంగా నేను చేశాను, కొన్ని పరిస్థితులు నన్ను ఫోర్స్ చేశాయి. కొంతమంది అన్ఫోర్స్డ్ అన్నర్ చేస్తుంటారు, ఫోర్స్ ఏమి లేకుండానే తప్పులు చేస్తుంటారు. కొంతమంది ఫోర్స్బుల్, వారికి ఏదో ఒత్తిడి వచ్చి అలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఏమైనా ఒకటి దేవుని దగ్గర మనం ఒప్పేసుకోవాలా. అయితే ఒప్పుకొని విడిచిపెట్టని వారు, ఇందులోకి మొదటిగా బిలాం వస్తాడు. బిలాం ఎవరి బిలాం? మనకి సంఖ్యాకాండంలోని 22వ అధ్యాయం నుంచి ఈయన మొదలవుతాడు. దేవుని ప్రవక్త, ప్రజల ప్రభు అనేటువంటి అర్థం వచ్చే పేరు పెట్టుకున్నాడు ఈయన. దేవుని వాక్కు ఈయనకు వస్తుంది అంటే నిజంగా ఎంతో ధన్యుడు. ప్రభువే ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎంత ధన్యత అది. కాబట్టి ఆ సంబంధాన్ని అలాగే ప్రభుతో కొనసాగించుకుంటూ వెళ్తే ధన్యుడు. కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు కదా, ఈ మాటల్ని సొమ్ము చేసుకుందాం. ఏం చేసుకుంటాం? సొమ్ము చేసుకుని నీ వెంట వచ్చేయా ఏమన్నానయ్యి? తన వెంట రాని దానికోసం ప్రయాసం.
ఇజ్రాయేలీలందరూ కూడా మోయాబీయులు ఆ ఉండేటువంటి ప్రాంతం, మిద్యానీయులు ఉండేటువంటి ప్రాంతంలో వాళ్ళు మకాన్ చేశారు. చాలా జనం ఎక్కువ కదా, వాళ్ళు దాదాపు 50 లక్షల మంది ఉంటారు. కోటాను కోట్ల పశువులు ఉంటాయి. 50 లక్షలు అంటే ఎంత చోట ఎంత ఉంటారు తెలుసు వాళ్ళు. మన ఊరు జనాభా ఎంత? 10,000 ఉంటుందా? మన ఊరు జనాభా అంతా ఎంత ఉంటుంది? 10,000 12,000 కంటే ఎక్కువే ఉండదు. ఎంత ఉంది ఊరిది? అలాంటిది వాళ్ళు 1,00,000 కాదు, 50 లక్షలు. ఎంత ఏరియా ఉంటారు? ఒక జిల్లాయే ఉంటుంది. వాళ్ళు మకాన్ చేశారంటే ఇక్కడ ఒక జిల్లా అంత ఏరియా ఆక్రమించేస్తారు. దాంతో ఈ రాజుకి భయం వేసింది. అయ్యో బాబోయ్, వీళ్ళేంటి ఇలా ఉన్నారు, నేల ఈనట్టున్నారు, వీళ్ళు మమ్మల్ని నాకేస్తారు, వీళ్ళు మమ్మల్ని ఏం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేసి, వీరిని ఎవరైనా శపిస్తే అప్పుడు నేను వీరిని గెలవగలుగుతాను అని ఆలోచన చేసి, ఎవడు శపిస్తాడు, దేవుని వాక్యం ఎవరికి వస్తుంది అని జాగ్రత్తగా విచారణ చేస్తే బిలాము అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ ఎక్కడున్నారంట? యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగారు. మోయాబీయుల మైదానంలో ఉన్నారు వీళ్ళంతా. సిప్పోరు కుమారుడు ఏంటి బాలాకు వారికి రాజుగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? బిలాము దగ్గరికి మనుషులు పంపించాడు. ఓ గొప్ప జనం వచ్చింది, నేలంతా కమ్మేశారు వాళ్ళు, వారు నా మట్టుకు నేను ఏమీ చేయలేను, మమ్మల్ని నేను నాశనం చేసేస్తారేమో నీకు భయం ఉంది, కాబట్టి నువ్వు వచ్చి వారిని శపిస్తే నేను వారిని ఏమైనా గెలుస్తానేమో, ఊరికినే కాదు నీకు బహుమానాలు ఇస్తాను, నీకు నేను బహుమానాలు ఇస్తాను అని మనుషులు పంపించాడు. ఈయన యెహోవా దేవుని ప్రవక్త కదా, ఇజ్రాయేలీలందరూ యెహోవా దేవుని ప్రజలు కదా, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలెవరో అతనికి తెలియదా? తెలిసి కూడా ఆ వచ్చిన వాళ్ళతో ఏమనాలి? చెప్పు తీసి కొడతాను, ఇది నా ప్రజలను శపించడానికి నన్ను తీసుకెళ్తే నాకు బహుమానం ఇస్తావు నువ్వు, లే పో పో అనాలి. కానీ ఏమంటాడు? నా ప్రభు నాకేం చెప్పకుండా నేనేం చేయలేను కదా, మీరు అక్కడ ఉండండి, నేను లోపలికి వెళ్ళి నేను దేవుణ్ణి అడిగి అప్పుడు వస్తాను. అసలు అడిగే అవకాశం ఏముంది? అసలు ఆ చెప్ప తీసుకునే అవసరం ఏమైనా ఉందా? అసలు ఇశ్రాయేలీ జనాంగాన్ని శపించడానికి రమ్మంటే ఆ ఇశ్రాయేలీల ప్రవక్త దేవుని అడుగుతకెళ్తాడా? మీ అబ్బాయిని కొడతానే పర్మిషన్ ఇస్తావా? ఆయన తండ్రిని అడిగినట్టు. అలా ఎవరి గుమ్మంలోకి వెళ్ళి మీ పిల్లాడిని కొడతానే పర్మిషన్ అని అడిగితే ఏమంటాడు? అలా కర్ర ఇది అంటే నా కొడుకు కొడతావా, నన్నే అడుగుతావు మళ్ళీ పర్మిషన్ నువ్వు అంటాడండా. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు అడిగాడు, ఏంటి వాళ్ళు, ఎవరు వాళ్ళు, ఎందుకు వచ్చారు నీటికి అన్నాడు దేవుడు. వాళ్ళు బాలాకు పంపిస్తే వచ్చారు, ఇక్కడ ఒక జనాంగం దిగింది, ఆ జనాంగం అంటే మాకు భయం వేస్తుంది, నువ్వేమన్నా ఆ జనాంగాన్ని శపిస్తే నేను వాళ్ళని గెలవగలుగుతానేమో, కాబట్టి నువ్వు వచ్చి శపించు, నీకు చాలా బహుమానాలు ఇస్తాను అని మనుషులను పంపించాడు అని చెప్పాడు. ప్రభు అన్నాడు, నువ్వు వారితో వెళ్ళనేయకూడదు, నువ్వు వారిని శపించకూడదు అని చెప్పాడు. ముఖం మీద చెప్పు తీసి కొట్టినట్టుంది కదా అది. ఇది తనకే సహజంగా ముందే రావాలి ఆలోచన.
నా దేవుడు, నా ప్రజల్ని చెప్పించడానికి నన్ను వీడికి డబ్బులు ఇచ్చి కొంటాడు నన్ను అనాల్సింది పోయి, చెప్పించడానికి వెళ్తాను, నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పేసి ఆ జనాంగానికి తండ్రినే అడుగుతున్నాడు పర్మిషన్. వద్దని చెప్పాడు. అక్కడితోటి ఒత్తు సరిదేసుకుని పొండ్రపై నా ప్రభు వద్దన్నాడు, నేను రాను కూడాను అని చెప్పేసి పంపించేసేయాలి. ప్రస్తుతానికైతే చెప్పాడు అలాగే. నా ప్రభు వెళ్ళొద్దు అన్నాడమ్మా, నేను రాను. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే బాలాకు ఆయన రాలేదే, ఎందుకు రాలేదు అని మళ్ళీ పంపించాడు. నీకు చాలా ఎక్కువ ధన సంపత్తిని ఇస్తాను నేను అంతకుముందు చెప్పాడు. బాలాకు తన ఇంటి బంగారం ఇచ్చినా నేను వీరిని ఏమి చేయలేను, నా దేవుడి సెలవు లేకుండా అన్నవాడే వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ అడిగితే సిగ్గు సెలవు లేకుండా మళ్ళీ పర్మిషన్ అడుగుతాయి అందరు దేవుడిని. మనకుంటాయి 2 డేస్ 3 డేస్ మాటలు, సిగ్గులేని మాటలు. దేవుడికి ఉంటాయా? ఆయన ఒకసారి ఒక మాట చెప్తే ఇంక అదే కదా. కానీ మళ్ళీ దేవుడిని అడుగుతున్నాడు వెళ్ళి. ఈసారి దేవుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళు కానీ చెప్పించొద్దు అన్నాడు. మరి ఇంకెందుకు వెళ్ళడం? నువ్వు వెళ్ళు కానీ చెప్పించొద్దు అన్నాడు అంటే నువ్వు వెళ్ళొద్దనే కదా అని అర్థం. చెప్పించడం దీవించడం తర్వాత సంగతి ముందు వెళ్ళమన్నాడు కదా అని చెప్పి వెళ్ళకండి బయలుదేరండి అని చెప్పేసి బయలుదేరిపోయాడు. తను రోజు ప్రయాణం చేసేటువంటి గాడిద ఉంటుంది. గాడిదనెక్కి అయినా బయలుదేరాడు. గాడిదనెక్కి బయలుదేరి వెళ్తుంటే త్రోవలో చూడండి అతని విరోధి అయ్యి 22వ వచనం అమ్మా, 22వ వచనం. త్రోవలో నిలిచెను, అతడు ఎక్కిపోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. ఆ గాడిద చూచెను గనుక త్రోవను విడిచి పొలములోనికి పోయెను. తనకి ఎందుకు కనబట్టలేదు? నోరు లేని జీవం, నీచమైన పశువు, దానికి కనబడుతున్నాడు దేవుడు. కానీ ఇతనికి కనబట్టలే. ఎందుకు? ఇతని కళ్ళు మెరకలేకపోయాయి. బాలాకిచ్చే బహుమానాల మీదేమో నీ దృష్టి అంతా. ఎప్పుడు వెళ్ళి చెప్పిద్దామా, బహుమానాలు బండిలు తెచ్చుకుందామా, ఈ బహుమానాల మీద తప్ప దేవుని మీద అసలు తన దృష్టే లేదు. కాబట్టి ఎదురుగుండా ఉన్నా చూడలేకపోతున్నాడు. గాడిదికి కనపడింది. అలాగే మనం కూడా సత్యం ఎదురుగుండా ఉన్నా కూడా గమనించలేము. మన హృదయం వేరే దాని వశమైపోయి ఉన్నప్పుడు, వేరే దాన్ని మనం కోరుకుంటున్నప్పుడు, ఇదే సత్యమని మనకు తెలిసినా అటే మన చూపు అటే ఉంటుంది. ఇదేనాక వస్తువు కొన్నప్పుడైనా సరే ఒకటి మూటగా నచ్చేసింది అనుకోండి, ఒకటి మూటగా నచ్చేస్తే ఆ తర్వాత మంచి చెడులు జాగ్రత్తగా ఒక నిపుణుడు చెప్తాడు, ఇలా ఉంటాయి అలా ఉంటాయి కదా. ఆయన సరే ముందే నచ్చేసింది కదా, మనసు దోసిపోయింది అది. తర్వాత చెప్పిన మాటలు ఇంకా ఎక్కువ అన్నీ అది తీసుకోవాలి అనే ఉద్దేశానికి అనుగుణంగానే మాట్లాడతాడు. అవి ఏముంటాయండి శాశ్వతంగానా? ఏమైనా ఉంటాయి? అది ఎక్కువ కాలం అన్నదో, లేదా అది రంగు దిగిపోద్ది, లేదా ఇంకోటి అయిపోద్ది, ఏదో నిపుణులు చెప్తారు. కానీ ఇది మనసు పడిపోయాడు ముందు. కాబట్టి చెప్పిన మాటలు ఏమి ఇంకా ఎక్కువ, ఇది బాగా ఎక్కువ కాలం అన్నదండి అంటే ఏది మనతుందండి? ఏది ఉంటుంది ఎక్కువ కాలం? ఏదైనా అంతే. అంతేగాని మనదా, ఇది డబ్బు పెట్టుకుంటున్నాం కదా, ఇది పోద్దా, సర్లే ఇంకోటి చూద్దాం అనుకుంటాడా? ముందు దేనికి ఓటేసేసామో ఇక దానికే కట్టుబడి ఉండిపోతాం. మానవ లక్షణం ఇది. ఏదైనా సరే ముందు ఒకటి ఎక్కిన తర్వాత ఇక దానికే కట్టుబడి ఉండిపోతాం.
ఇంక వెనకాల ఆలోచించి ఆలోచనకి మనకు రాదు. ఏం చెప్పినా సరే ఇంకెక్కది ఇంకా బిలాముకి ఒకటి ఎక్కేసింది, బాలాకు బహుమానాలు ఇస్తానన్నాడు కాబట్టి వెళ్ళి చెప్పించి బహుమానాలు తెచ్చేసుకోవాలా. ఇంకా అలాంటి దేవుడు ఏం కనపడతాడు? గాడిదకి కనపడ్డాడు. గాడిద ఏం చేసింది? పక్కకి లాగేసింది, చేల్లోకి లాగేసింది. గాడిద చేల్లోకి లాగేసింది. ఆ తర్వాత ఇంకొకటి మళ్ళీ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ఇలా పొలంలోకి అది తీసుకెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈయన వేసాడు, బిలాము గాడిదను దారికి మాలిపోవాలని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచాను. ద్రాక్ష తోట ఈ పక్కన గోడ ఉంది, ఆ మధ్యలో నుంచున్నాడు. ఇతను దాటుకుని వెళ్ళాలి. ఈయన కళ్ళు కనపడట్లే, గాడిది కనపడుతుంది. బాబోయ్ దేవుని దోత అని చెప్పేసి అది ఏం చేసింది పాపం, అటు ఇటు లాగేసి గోడకేసి రాసేసింది. గోడకేసి రాసి పడేసి కూలబడిపోయింది. అక్కడ పడిపోతే మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ కొట్టాడు. కొడితే ఇప్పుడు గాడిద మాట్లాడుతుంది. గాడిద మాట్లాడడం అండి, మూగజీవి, దానికి మానవ భాష వచ్చేసింది. బిలామును గద్దిస్తుంది. ఇక బుద్ధి కాలేదా నీకు? ఎంతకాలంగా నా మీద నువ్వు ప్రయాణం చేస్తున్నావు? నేను ఎప్పుడైనా ఇలా చేశానా? ఎందుకు నన్ను కొడతావు నువ్వు? ఎదురుకొండ ప్రమాదం ఉంది, ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నాయి, నీ కళ్ళు పోనీయో అన్నట్టుగా అది కొసురుతోంది, గట్టిగా మాట్లాడుతోంది. ఇప్పుడైనా బెక్కి చచ్చిపోవాలి కదా. దీని బాబు గాడిద మాట్లాడుతుంది, ఇది మాట్లాడుతుంది. గాడిద నోరు అడిగి గాడిద మానవ భాషతో మాట్లాడుతుందన్న స్పృహ కూడా లేదు. అంతగా బాలాకు బహుమానాల మీద మోజు పడిపోయాడు. గాడిద మాట్లాడుతుంటే ఆశ్చర్యం కదా, ఇదేంటి గాడిద మాట్లాడుతుందండి, గబుక్కున ఆగిపోవాలా, ఒకసారి దానికి చూసుకోవాలా. అసలు అది కూడా లేదు. గట్టిగా నన్ను 3 సార్లు కొట్టావు. నేను ఏ హాని చేశాను? నేను నిన్ను కాపాడడానికే. తర్వాత 31 వచ్చిన దగ్గరికి వచ్చేసరికి అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, ఇప్పుడు దూత చెప్తాను, అది 3 సార్లు నా దెబ్బ నుంచి నిన్ను తప్పించింది. ఆ మూగజీవి కనుక తప్పించి ఉండకపోతే ఇప్పటికి నేను చంపేసి ఉండేవాడిని అన్నాడు. అది తప్పించింది, దానివల్ల బతికిపోయావు నువ్వు. 3 సార్లు నిన్ను తప్పించింది అది ప్రభు చెప్పాడు. ఇప్పుడైనా ఏం చేయాలా? వెనక్కి తిరిగి పోవాలి కదా. 34 వచ్చిన దగ్గర రండి. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా. అని ఈ మాట ముందే చెప్పాడుగా, ఇప్పుడు దాకెందుకు? ముందు అడిగినప్పుడే చెప్పాడు, నువ్వు పోకూడదు, నువ్వు వారిని చెప్పించనేకూడదు, ముందు చెప్పాడు కదా. ఇప్పుడు నీ దృష్టికి ఇది తప్పైతే ఎప్పుడు తప్పేంటి? ఇప్పుడు దాకా బహుమానం అన్ని ఊరినే వచ్చేటువంటి సొమ్ము అంటే అంత ఆశ అన్నమాట. అందుకు ఎలాంటి పని చేసేయడానికైనా సిద్ధపడిపోతారన్నమాట. అందుకు ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడిపోతారు కదా. నేను పాపం చేశాను అని చెప్తున్నాడు ఈయన. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి అంతే. ఆ బాలకు మనుషుల్ని మీరు వెళ్ళండి బాబు, దేవుడికి ఇష్టం లేదు ఈ పని
ఆయనకి ఇష్టం కాని పని నేను చేయను, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని వెనక్కి తిరగల వెళ్ళిపోయాడు. వెళ్ళు కానీ నేను చెప్పిన మాట చెప్పన్నాడు దేవుడు. అంటే వద్దనే కదా అని అర్థం. ఎందుకు వెళ్ళేది ఎక్కడికి? మోయాబు దేశం ఎందుకు వెళ్ళాలి? ఇశ్రాయేలీ జనాంగాన్ని శపించడానికి. ఆరంభాన్ని చెప్తున్నాడు దేవుడు. వారు ఆశీర్వదింపబడిన జనులు, నా జనులు, వారిని నువ్వు శపించనేకూడదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళు కానీ నువ్వేం చేయాలి? వారిని శపించడానికైతే కుదరదు. ఒక నేనేం చెప్తున్నానో అదే మాట చెప్పాలి నువ్వు అన్నాడు. ఏం మాట చెప్తాడు ఆయన? శపించమని చెప్తాడా? శాపవచనాలు చెప్తాడా? కాబట్టి ఇంక వెళ్ళాల్సిన పని ఉందా? ప్రభు ఆ మాట చెప్పిన సర్లే, ఇక్కడ దాకా వచ్చావు కదా, వెళ్తే వెళ్ళు కానీ ఆ తర్వాత నేను నీకు ఏం చెప్తానో ఆ మాట మాత్రమే నువ్వు చెప్పాలి, ఇంకోటి ఏది చెప్పడానికి లేదు అని చెప్పాడు. 35వ వచనంలో మనం చదువుతాం, యెహోవా నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటలే కానీ మరి ఏమీ పలుకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను. చాలా ఫోజుగా పెద్ద ప్రవక్తగా గాడిదనెక్కి టీవీగా వెళ్ళాడనమాట. దేవుడైతే చెప్పేశాడు, నువ్వు అని చెప్పించడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేసినా సరే అక్కడికి ఎలా అని అంటే ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేశాను, కానీ దాన్ని విడిచిపెట్టేటువంటి ఆలోచన అయితే లేదు. ఏదో రకంగా అన్యుడైనటువంటి బాలాకు మనోభీష్టం నెరవేర్చి అతనిచ్చే బహుమానాల కోసం దేవుడు ఆశీర్వదించిన తన స్వజనులను శపించి నాశనం చేయడానికి కంగణం కట్టు కూర్చున్నాడు. అంతే. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా బలిపీఠాలు, 7 బలిపీఠాలు కట్టడం, ఇవన్నీ ఉంటాయి చూడండి. అక్కడికి వెళ్ళలేదు కానీ మొదటిసారి చూద్దాం మనం. 41వ వచనం చదువుదాం. పోయి బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అచ్చోట ఎక్కించెను. అప్పుడు బిలాము 7 బలిపీఠములను కట్టించి 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పాను. 7 బలిపీఠాలు, ఒక్కొక్క బలిపీఠం మీద ఒకే కోడి ఒక గొర్రె బలి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నోరు తెరిచి మాట్లాడడం మొదలెట్టాలి. నోరు తెరిచాడు, బలి ఇచ్చేసిన తర్వాత నోరు తెరిచాడు, అంతే. ఇంకేమొస్తున్నాయి? అన్నీ ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి కదా. చూడు ఏమంటాడు ఆయన, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము, నా నిమిత్తం యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అని గుట్టు విప్పి చెప్పేస్తున్నాడు. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే, మరి ఇంకెందుకు? మళ్ళీ ఆశీర్వాదాలు వచ్చేస్తుంటాయి. దాంతో ఈ బాలాకి కంగారు పడిపోతాడు. ఈ బాబాయ్ దీని ఇంకేంటే బాబు, ఇప్పటికే వారితోనే ఆగలేకపోతుంటే నువ్వు మళ్ళీ దీవించేస్తావేంటి? అబ్బాయి ఈ చోటు నీకు అవసరం రాలేదు కానీ నేను ఇంకో చోటుకి తీసుకెళ్తాను అక్కడి నుంచి అంటాడు. 14వ వచనం రండి. ఇస్కా కనునున్న కావలి వారి పొలమునకు అతని తోడుకొని పోయి మళ్ళీ 7 బలిపీఠాలు, మళ్ళీ 7 కోడులు, మళ్ళీ 7 గొర్రెలు బలి అర్పణలు అర్పించేసి మళ్ళీ మొదలెడుతున్నాడు. బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు.
ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను. మళ్ళీ దీవిస్తాడు, మళ్ళీ దీవించడం మొదలెట్టాడు. ఈ నిజంగా ఎలా ఉందండి బాలకి మళ్ళీ కంపరం ఎక్కిపోతాయి. బాబు ఏంటి బాబు నువ్వు ఇది బాబు ఏంటిది, అక్కడ దీవించేస్తున్నావు ఇక్కడ దీవించేస్తున్నాను, ఎవరితో ఏగలేకపోతున్నానంటే నువ్వు మళ్ళీ దీవించేస్తున్నావండి. ఈ చోటు నాకు వచ్చి రాలేదు కానీ నిన్ను ఇంకో చోటుకు తీసుకెళ్తాను, నువ్వు అక్కడి నుంచి అని చెప్పేసి మరి ఇంకో చోటుకు తీసుకెళ్ళాడు. 28వ వచనం చదువు. బాలాకు ఎడారికి ఎదురుగానున్నా తోడుకొని పోయి కట్టించి చెప్పగా చేసి అర్పించేసి మళ్ళీ మొదలెట్టాడు. మళ్ళీ 3వ వచనం నుంచి మళ్ళీ మొదలుపెట్టాడు. చూడండి. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచెను, సర్వశక్తిని దర్శనం పొందెను. యాకోబు నీ గుడారము, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. మళ్ళీ మొదలుపెట్టాడు. మళ్ళీ దీవించే కార్యక్రమాన్ని మళ్ళీ మొదలెట్టాడు. సర్లే బాబు, నువ్వు నన్ను దీవించవద్దు, నన్ను నువ్వు చెప్పించనవద్దు, ఎందుకు వచ్చిన గొడవలే బాబు, ఇక నీ వాళ్ళని చెప్పించలేవులే, పైగా నువ్వు ఇంకా 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 దీవిస్తున్నావు. చూడండి 24:12 వచనం. బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. అదే పలికెదనని నీ దూతలతో కూడా నేను చెప్పలేదా? వెళ్ళిపోతున్నాను. అయితే చూడు, మళ్ళీ ఇప్పటిదాకా ఓకే. తర్వాత నువ్వు వాళ్ళని ఏమీ చేయడం కాదు కానీ వాళ్ళు నిన్నేం చేస్తారో చెప్తానంటాడు. మళ్ళీ వారి వల్ల నీకేం సంభవిస్తుందో దాన్ని నేను మీకు చెప్తాను విను అంటాడు. అయితే ఇక్కడితోటి ఆగాడా? ఇక్కడితో ఏమీ ఆగిపోలేదు. తన ప్రయత్నాలు ఏమీ మానలేదు. ఇజ్రాయేలీయుల్ని నాశనం చేయాలా, బాలాకు నుంచి బహుమానం పొందాలా అనేటువంటి ప్రయత్నాన్ని మానినవాడు ఏమీ కాదు. చూడండి, ముప్పై 31వ అధ్యాయం, ఇది సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ముందు ఏంటంటే, అక్కడ మిద్యానీ స్త్రీలతో 25వ అధ్యాయంలో ఉంటుంది. అది ఇజ్రాయేలీయులు పాపం చేశారు, దాని ద్వారా తెగులు వచ్చేసి 24,000 మంది చచ్చిపోయారు. ఫీనెహాసు అక్కడ ప్రభు పక్షాన నిలబడి ఆ పాపం చేస్తున్న ఇద్దరిని కలేసి ఈటితో దిగేసిన తర్వాత ఆ తెగులు ఆగిపోయింది. అయితే వీళ్ళు ఏ రీతిగా చెడిపోవడానికి, ఇంతమంది చచ్చిపోవడానికి బిలామే కారణమంట. అంటే వదిలిపెట్టేయలేదు, ఇక్కడితో ఆగలేదు. తన ప్రయత్నం తను చేస్తానే ఉన్నాడు. తర్వాత మీరందరూ వెళ్ళి మిద్యానీయులందరినీ నాశనం చేసేయండి అని చెప్పి పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది స్త్రీలను చంపకుండా పట్టుకొచ్చారు కొంతమందిని. అప్పుడు ఈయన మాట్లాడుతున్న మాట ఇది చెప్తున్నాడు. మోషే ఇశ్రాయేలీయులతో అన్న మాట ఇది 16వ వచనం. ఇప్పుడు చదువు. ఇదిగో బిలాము మాటను బట్టి
పెయోరు విషయములు ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? ఎవరి మాట చేత? బిలామి. రే బాలాకు అన్ని ఎవరు చెప్పించలేమా మనమా? ఒకసారి దేవుడు ఆయన దీవించలేడు, మనిషి ఎవడు చెప్పించలేడు. అయితే దేవుడే చెప్పించాలి వాళ్ళని. దేవుడే చెప్పించాలంటే ఊరిని ఎందుకు చెప్పిస్తాడు? వాళ్ళు చెడిపోవాలా. దేవుడు కాదన్నది వాళ్ళు చేస్తే దేవుడే వారిని శపిస్తాడు, నాశనం అయిపోతారు. కాబట్టి ఆ మిథ్యాను ప్రాంతంలో ఉన్న అందమైనటువంటి ఆడవాళ్ళని ఇశ్రాయేలీయుల మీదకి ఉసిగొలుపు. ఇలాంటి మంత్రాంగం చేశాడు ఈ బిలాం. ఇతని మాటను బట్టి అక్కడ అందమైన అమ్మాయిల్ని ఇశ్రాయేలీయులు మకాం చేసిన ప్రాంతానికి పంపిస్తే అందులో కొంతమంది మరులు కలపబడి వాళ్ళతో పాపం చేసి అది విచ్చలవిడిపోయి మోషే వీళ్ళు చూస్తుండగానే ఒక ఇశ్రాయేలీయుడు ఒక ఆమెను తీసుకుని తన గుడారంలోకి వెళ్ళడం, అది చూస్తుండగానే కళ్ళెదురుగానే అది చూసి ఫీనెహాస్, అహరోను మనమడు ఫీనెహాస్ దేవుని పక్షాన రోషం కలిగి ఒక ఈటి తీసుకెళ్ళిపోయి ఇద్దరికి దిగేసాడు. ఒకే ఈటికి ఇద్దరిని దిగేసాడు ఏకంగా. అప్పటిదాకా తెగులు వచ్చేసింది, చచ్చిపోతున్నారు, టప్ 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 రాలిపోతున్నారు. చూస్తుండగా 24,000 మంది చచ్చిపోయారు. 24,000. 24,000 మంది చచ్చిపడి కారకుడెవడు? అదే ఇక్కడ చెప్పాడు. బిలాము మాటను బట్టి, అతని మాటను బట్టి ఈ మిద్యానీ స్త్రీలు ఇశ్రాయేలీయుల్ని మోసం చేసి వారితో తప్పులు చేయించి దేవుని కోపానికి గురయ్యేలా చేసినోడు వీడే. ఆ స్త్రీలను మీరు ఎందుకు వదిలేశారు? మొత్తం చంపేయాలి కదా. 24,000 మంది చచ్చిపోయారే ఇశ్రాయేలీయులు. మీరు ఎందుకు వదిలేశారు వాళ్ళని? మోసే గద్దిస్తూ చెప్పినటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. ఏంటి? నీ బిలాము అతిక్రమం, నేను తప్పు చేశాను, నాకు తెలియలేదు, నువ్వు నాకు కనబడలేదు, ఈ పని నీకు ఇష్టం కాకపోతే నేను వెనుదిరిగిపోతాను అని చెప్పినటువంటి వాడు వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేశాడు? బాలాకుతో మంత్రాంగం చేసి మిద్యానీ స్త్రీలలో అందమైన స్త్రీలను ఇశ్రాయేలీ యవనస్తుల మీదకి పంపించు. అన్ని స్త్రీలతో వాళ్ళు తప్పులు చేస్తే మా దేవునికి ఇష్టం ఉండదు, దేవుడే వారిని శపిస్తాడు, అప్పుడు నువ్వు సులువుగా గెలుస్తావు అని పనికి మాలిన సలహా ఇచ్చినాడు వీడే. అంటే ఒప్పుకొని కూడా దాన్ని విడిచిపెట్టనేటువంటి మనస్తత్వం. ప్రవక్త యుద్ధరంగంలో కత్తి చేత హతమయ్యే పరిస్థితి ఉంటుందా? అసలు ప్రవక్తల యుద్ధం వేరు. మరి ఎక్కడుంటారు? తన ఇంటనో దేవుని సన్నిధినో మోకరించి దేవునికి చెప్పుకుంటూ ఉంటారు. ఈ వీరత్వం వేరు, ఇది ప్రార్థనా వీరత్వం. అక్కడ ఇవి కత్తి పట్టుకుని యుద్ధం చేస్తారు సైనికులు, అది ఆ వీరత్వం. కానీ ప్రవక్తకు యుద్ధరంగంలో పని ఉంటుందా? ఉండదు. నిజంగా బాలాకుని ఎంత మెలేసుకుని ఉండిపోయాడంటే ఈ బిలాము, అతను ఇస్తానన్న బహుమానాలు అంత మత్తులు పడేసేసాయి. అందుకని అన్యుడైనటువంటి బాలాకుకి ఫ్రెండ్ అయిపోయాడు ఈయన. బాలాకుని చట్టపట్టాలేసి తిరుగుతున్నాడు. యుద్ధరంగంలో ఈయన చనిపోవాలి. 31వ అధ్యాయము 8వ వచనం చదువు. ఇతరులుగాక బిలామును కత్తితో చంపే పరిస్థితి. ఒక ప్రవక్త
కత్తితో చంపబడ్డం ఏంటి? అది ఒక అన్యుల చేత. ఇది దుర్మార్గమైనటువంటి చావు చూడండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి అతిక్రమించి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఇంక అలానే ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు ఇలాగే నాశనం అయిపోతారు. ప్రవక్త దేవుని వాక్కు తనకు వస్తుంది, దేవుడు తనతో మాట్లాడటువంటి సామాన్యమైన విషయం అది. ఎలాంటి స్థానం దేవుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి తన ప్రజలకు మేలు కోరేటువంటి పనులు చేయాలా, ఆ ప్రజల మేలు కోరిన మాటలు చెప్పాలా, సలహాలు ఇవ్వాలా. అందుకు భిన్నంగా శత్రువులతో చేతులు కలిపి వారు బహుమానాలను ఆశించి తన ప్రజలనే శపించటానికి వారి నాశనాన్ని కోరుకున్నటువంటి వాడు బిలాం. ఇప్పుడు నేను అతిక్రమించానన్న సంగతి అతనికి తెలవలేదా? తెలిసింది కదా. నేను అతిక్రమించాను, నేను పాపం చేశాను, నేను చేయకూడదు చేశాను అని తనే ఒప్పుకున్నాడు. అందుకు కారణాలు రెండు కావచ్చు. ఒకటి, నోరు లేని గాడిద అతని తప్పును ఎత్తి చూపిస్తాను. నోరు లేని గాడిద మానవ భాషతో మాట్లాడుతుందంటేనే అక్కడే సగం చచ్చిపోవాలి. తను మూగజీవి, అది మాట్లాడుతున్నట్టు మన పైకి గద్దిస్తుంది. అది గద్దిస్తోంది. నిన్ను కాపాడాలని నేను చూస్తుంటే నన్ను 3 సార్లు కొట్టావు నువ్వు అని చెప్తుంది. అది చాలా వింత, చాలా వింతైన అనుభవం అతనికి వచ్చింది. ఆ అనుభవంతోనైనా ఏం చేయాలి? ఇప్పుడు తను వెనక్కి వచ్చేసేయాలి. ఇంకా బాబోయ్ నేను చాలా తప్పు చేశాను, నేను చాలా ఊపిలో కూరుకుపోతా ఉన్నట్టున్నాను, ఇలా అయిపోయినట్టు నేను అని చెప్పేసి వెనక్కి వచ్చేయాలి. లేదు లేదు, ఇంకా ముందుకు, ఇంకా ముందుకు, ఇంకా ముందుకు, ఇంకా ముందుకు. ఇది దేవునికి ఇష్టం కాని పని అని తెలిసి కూడా అదే 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 వేరే ప్రయోజనాలను ఆశించి అదే చేయడానికి ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిజంగా ఇతను ప్రవక్తేనా? ప్రవక్తేనా? చూడండి, యెషయా 57:20 భక్తిహీనులు కదులుచున్న సముద్రము లాంటి వాళ్ళు. అది అది సముద్రం నిమ్మలిస్తుందా? నిశ్చలంగా ఉంటుందా? అలలు లేకుండా నిమ్మలింపనేరదు. పైకి ఏం చేస్తుంది? లోపల ఎక్కడ లేని పనికి మాలి చెత్త అంతా వారగా పట్టుకొస్తూ ఉంటుంది. సముద్రం ఏం చేస్తుంది? ఎక్కడ లేని చెత్త అంతా అదంతా వారికి పట్టుకొస్తూ ఉంటుంది. ఎప్పుడూ నిమ్మలంగా ఉండదు. అది పనికి మాలిన చెత్త అంతా ఒడ్డుకు పట్టుకొస్తూనే ఉంటుంది. భక్తిహీనుల పరిస్థితి కూడా అంతేనట. వాళ్ళు ఎప్పుడూ నిశ్చలంగా ఉండలేరు. పైగా పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన పనులు, ఇలాంటివన్నీ బయటికి తీసుకొస్తూ ఉంటారు. ఓ రకంగా మరి బిలాము శాపగ్రస్తుడే. అంటే బిలాముని గురించి ఎత్తురాయబడింది. బిలాము గురించి అయ్యో వారికి శ్రమ అని చెప్పేసి యోధా పత్రికలో బిలామును ఉదాహరణగా చూపించాడు. అక్కడ ఇచ్చావా? బిలాము చదువు. బహుమానాలు పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవా. ఆతురంగా పరిగెత్తారు ఆ త్రోవలో. బహుమానాలు పొందడమే, బహుమానాలు పొందడమే. అది ఎంత శాపం! అది బహుమానం పొందాలని పరిగెత్తిన గెహాజీ ఏమైపోయాడు? నయమాను బహుమానాన్ని పొందాలి అని ఆశపడ్డ గెహాజీ నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగాన్ని
తనకు తన సంతానానికి తరతరాలకు సంపాదించుకున్నాడు. దేవుని చిత్తానికి విరుద్ధంగా ఆయన అనుమతిస్తాడు, వదిలేస్తాడు. అంతేగాని ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, ఆడు వద్దన్నా సరే పోతున్నప్పుడు ఆడు కాళ్ళు ఎరగొట్టి ఆడు కూర్చోబెట్టచ్చు కదా, ఎందుకు వదిలేశాడు దేవుడు? ఇలాంటి ప్రశ్నలు వేస్తాడు. మనం వద్దన్న కాడికి పోతున్నా కాళ్ళు ఎరగొట్టేస్తామా మన పిల్లల్ని? చేయకూడని పనులు చేస్తారని స్కూల్కి పంపడం మానేస్తామా? మనం చెప్పేది ఏదో చెప్పి పంపిస్తామండి. అలా కాదు జిల్లా అని చెప్పి పంపిస్తాం తప్ప ఇంట్లో కూర్చోబెట్టంగా. అలాగే దేవుడు చెప్పాల్సింది చెప్పాడు. ఇది ఏమైనా చిన్నపిల్లోడా? ప్రవక్త కదా, దేవునితో నేరుగా మాట్లాడేటువంటి అనుభవం ఉంది కదా. అలాంటి వాడికి ఎందుకంటే ఏం చెప్పాలా? అయితే దీనంతటిని అతని ధనాపేక్ష, వాళ్ళకి ఇచ్చేటువంటి బహుమానాల్ని సంపాదించుకోవాలనేటువంటి కోరిక దీనంతటిని నొక్కేసింది అంతే. ఈ కోరికే ముందు ఎంతసేపు అదే కనపడుతుంది, కళ్ళల్లో మెదిలిపోతుంది. అడిగి వెళ్ళేసరికి నాకు ఈ బాలాకు ఏమి మన్ను ఇస్తాడా, మాణిక్యాలు ఇస్తాడా, బంగారం ఇస్తాడా, అది ఇస్తాడా, ఇది ఇస్తాడా, ఇవే కళ్ళల్లో కనపడిపోతున్నాయి. ఇంకా అది ఎక్కిపోయిన తర్వాత ఇంకా దేవుడు కనపడతాడా? దేవుని భయం ఉంటుందా? ఇంకా ఉండదు. ఆఖరికి దుర్మార్గమైన చావు. ప్రవక్తలెవరూ కత్తివాత యుద్ధరంగంలో చనిపోయే పరిస్థితి ఉండదు. అన్య రాజులను చంపినట్టుగానే వారితో సమానంగా ఇతన్ని కూడా చంపేశారు. దేవుని కొరకు చనిపోలా. దేవుని కొరకు హతసాక్షులైన వారు వేరు. ఇతను తన స్వలాభం కోసం దేవుని చిత్తానికి విరుద్ధంగా పోయి కత్తివాత హతమైపోయినటువంటి పరిస్థితి కదా. తెలిసి కూడా దీన్ని మనం ఆలోచించాలి. ఇది తప్పు అని మనకి తెలిసి కూడా ఒకసారి అలాంటిది చేసి ప్రభు దగ్గర ఒప్పుకొని కూడా మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేయడం. ప్రతిదానికి దేవుని దగ్గర ఒక రిజిస్టర్ ఉంటుంది. మన విషయమైన సమాచారం అంతా ఆయన దగ్గర ఉంటుంది. ఆయనకి ప్రత్యేక ఇలాంటి పుస్తకమే తెచ్చుకుని రాసుకోక్కర్లేదు. అయితే రాసుకున్నాడనే పేర్లు ఇందులో మనం చదువుతాం బైబిల్లో, కానీ ఆయనకి కావాలా? ఆయన రాసుకోవాలా? ఆయనకి తెలియందే ఉంది. మన నిలువునా స్కాన్ చేసేస్తాడు కదా. మనం ఏంటో, మన ఆలోచనలు ఏంటో, మన నడవడి ఏంటో, లోపల మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో అన్నీ ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి బిలాము ఎలాంటి వాడు ప్రభువు తెలీదా? అని కొంచెం అవకాశాలు ఇచ్చాడు. పోన్లే ఆశపడుతున్నాడు కదా, సర్లే ఆడు మాట ఎందుకు కాదనాలి, సర్లే వెళ్తే వెళ్ళు, కానీ నువ్వు చెప్పించకూడదు. వీడు సిగ్గొచ్చి ఈడే మానేయాలి. మరి ఇంకెందుకు వెళ్ళడం? చెప్పించడానికే కదా. నువ్వు చెప్పించొద్దన్నప్పుడు ఇంకెళ్ళడం ఎందుకు, కాళ్ళు తీయటని చెప్పేసి ఇంట్లో కూర్చోవాలా? చెప్పాడు దేవుడు, చెప్పాడు నువ్వు చెప్పించడానికి వెళ్ళకూడదు. చెప్పేడుగా, నువ్వు వెళితే వెళ్ళు, చెప్పించొద్దు అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళకూడదనే కదా. అంత క్లియర్గా ప్రభు చెప్పినా సరే ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి అనుమతించాడు. కాళ్ళని కొట్టి లోపల కూర్చోబెట్టేయచ్చు కదా అంటే ఎందుకు అలా చేస్తాడైనా? అలా చేయడు. అలాగే మనం కూడా మనం ఆ తప్పు మనతో జరిగించకూడదని చెప్పేసి కాళ్ళని కొట్టి ఇంట్లో పెట్టేయచ్చు కదా. ఎందుకు దేవుడు వదిలిపెట్టేయాలి? వదిలిపెట్టేసిన వాళ్ళని కదా నేను వెళ్ళిపోయి తప్పు చేశాను అంటే. అక్కడ ఇంకా కొంతమంది అంటారు పాపులు అన్న వాళ్ళందరినీ అసలు లేకుండా చేస్తే లోకంలో పాపమే ఉండదు కదా. ఎందుకు చేస్తారు అలాగా? ప్రతి కావాలని పని కట్టుకుని ఆదాము హవ్వలు మనుషులుగా మారారు కదా. మనిషికి నరునికి తేడా ఉంది. దేవుడు నరులను చేశాడు, మనుషులను చేయలే.
మనిషి అంటే మనస్సుతో ఆలోచించేవాడు. నరుడంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. ఇంకే వేరే తన మనసుతో తనకు సొంత ఆలోచన ఇంకేమీ లేదు. కానీ సొంత ఆలోచనలోకి సాతాను తీసుకొచ్చేసింది. నరుడు మానవుడిగా మనిషిగా మారిపోయాడు. నాకు ఆలోచించడం తెలుసు, మంచి చెడ్డల వివేచన తెలుసు, లాభ నష్టాలు తనకు తెలుసు. తెలుసుండి కూడా తప్పిపోతూ ఉంటే చంపకుండా పోతాడా? ఒకసారి చేశాడు. నోవాహు కాలంలో మొత్తం అందరినీ నాశనం చేసేసి నీతిమంతుడైన నోవాహు నుంచి మళ్ళీ కొత్త జనాన్ని తీసుకొద్దామని దేవుడు అనుకున్నాడు. అయితే మంచి వాళ్ళు వచ్చారా? ఆ తర్వాతగా సొదొమ గొమొర్రాలు నాశనమైంది. నోవాహు నీతిమంతుడి కుటుంబం. ఆ తర్వాత వచ్చిన ప్రపంచం అంతా నోవాహులో నుంచి వచ్చింది. వీళ్ళు పరిశుద్ధ జనమనే కదా, వాడలో కాపాడాడు కదా వాళ్ళని. వాళ్ళు నుంచి వచ్చిన వాళ్ళే కదా ఈ సొదొమ గొమొర్రాలు. కాబట్టి ఆయన చంపడం వస్తే అందరినీ నీతిమంతుల్లో ఉంచుదాం, పాపలను చంపేద్దాం అనుకుంటూ వస్తే ఎలా? అందుకని ఏం చేస్తాడు దేవుడు? అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు, ఒకేసారి నేను అందరిని చంపడం. ఇలా హృదయంలోని ఊహ అది బాల్యము నుండి చెడ్డది. ఆదికాండం 6:5 చదవమ్మా. అమ్మా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. దేవుడికి తెలుసు ఈ ఊహంతా కేవలం చెడ్డది. 8:21 చదువు. యెహోవా ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను అని చెప్పేసి దేవుడు అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి దుష్టుల్ని దుర్మార్గాలను చంపేసేటువంటి ఆలోచన ఆయనకి ఇప్పుడు లేదు. ఒకసారి ఆలోచన చేశాడు. నోవాహు కాలంలో ఈ పాపిష్టి జనమంతటిని నాశనం చేసేసి నీతిమంతుడైన నోవాహు కుటుంబంలో నుంచి ఒక నీతిమంతమైన ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నాడు. కానీ సాధ్యమైందా? సాధ్యం కాల. కాబట్టి నేను ఇంకా అలా చంపను. ఇంకా వాళ్ళ కాలం పూర్తయ్యేటప్పటికి మారతారా లేకపోతే పాపంలో నుండి చచ్చిపోతారా అది వాళ్ళకే ఇచ్చేసాడు చాయిస్. అయితే చెప్తూ ఉంటాడు, ఏది మంచి ఏది చెడు అని చెప్తూనే ఉంటాడు. మరి మీకు చిష్టనకు వదిలిపెడుతుంటాడు. ఇలా పోకూడదు, ఇలాంటి పనులు నేను చేయకూడదు, ఇది నా ప్రభుకి ఇష్టం కాని పని. మా పితరులు చాలామంది ఇలా చేసి నష్టపోయారు. కాబట్టి నేను అలాంటిది మనకు బోధగలగడానికి ఇవన్నీ రాయించి పెట్టాడు. మనతో మాట్లాడుతూనే ఉన్నాడు కదా, మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి మనం ఈ శిక్షణకు వదిలేశాడు. మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు చెప్పండి, బిలాము ఆఖరికి బహుమానాలు లేవు, పాడు లేవు, కత్తివాత హతమైపోయాడు. ఒక శాపగ్రస్తమైన చావు, శాపగ్రస్తమైన చావే అది. ఒప్పుకొని విడిచిపెట్టకపోవడాన్ని బట్టి వచ్చిన తిప్పలు. మనం ఒప్పేసుకుంటూ ఉంటాం చాలాసార్లు. కొంతమంది ఒప్పుకోరనుకోండి, కొంతమంది ఒప్పేసుకుంటూ ఉంటారు. నిజమేనండి, నిజమే, నేను తప్పు చేశాను, నిజమే, నిజమే, పొరపాటు చేశాను, నిజమే, సంతోషం. అది ఏం చేయాలి? దాన్ని వదిలేయాలి. మళ్ళీ అలాంటి తప్పు రిపీట్ కాకుండా మనం చూసుకోవాలి. అదే తప్ప తప్పు చేసి సారీ, తప్పు చేసి సారీ అంటే అలా ఎన్నిసార్లు చెప్పుకుంటూ ఉంటాం. తప్పు చేసి సారీ సరిపోద్దా? అలా చెప్పుకుంటూ ఉంటే సరిపోద్ది అలాగా? ఇది ఒకసారికి కష్టమానం
దేవుడు క్షమించడానికి ఇష్టపడతాడు కదా, కాబట్టి తప్పు చేసేద్దాం సారీ చెప్పేద్దాం, తప్పు చేసేద్దాం సారీ చెప్పేద్దాం. కుదురుతుందా? తెలీదా దేవునికి? దేవుని మనం ఏమార్చగలమా? ఆయన మంచితనాన్ని మనం అలుసుగా తీసుకుని ఆయన ఏమార్చే ప్రయత్నం చేస్తుంటే ఆయన అగ్ని వంటివాడు కాదా? ఆయనతో పెట్టుకోవడం మహాభయంకరం కాదా? కాబట్టి మనందరిలోనూ దేవుని ఆత్మ ఉంది. ఇది తప్పుల్ని ఎంచుతుంది. ఆ తప్పును చేయకుండానే అడ్డుకోవాలని చూస్తుంది. ఇది తప్పు స్వామి, ఇది మనం చేయకూడదు, మన దేవునికి ఇష్టం కానిదనే ఒక ఆలోచన మనకి తడుతుంది. అయినా సరే ఏదో ఒక ఫోర్స్ తోటి అది చేసేస్తాం. చేసిన తర్వాత నెమ్మది ఉండదు, మనసుకి బాధగా ఉంటుంది. ఎందుకు ఇలాంటివి చేశాను, ఇలా చేసి ఉండకూడదు, నేను ముందే హెచ్చరిక వచ్చింది, అయినా దాన్ని తడుకొట్టేసి కప్పెట్టేసి చేసేసాం. కానీ తర్వాత బాధ కలుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా ఒప్పుకోవాలి కదా. అప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఒప్పేసుకొని ఇంక నేను ఇలాంటివి చేయను నాయనా అని చెప్పేసి దేవునితో ఒప్పందం చేసేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా అవి చేయకూడదు. లేకపోతే బిలాముకు పట్టిన గతే, అతిక్రమాన్ని ఒప్పుకొని కూడా దాన్ని వదలకుండా మళ్ళీ మళ్ళీ దానిలోనే మనం ముందుకెళ్తూ ఉంటే అలాగ చావు చచ్చిపడిన. దేవుని వాక్కు పొందినవాడు, దేవునితో మాట్లాడేటువంటి వాడు, ఏం చేయొచ్చు చేయకూడదు దేవుడు చెప్తా ఉండేవాడు. అది ఎంత గొప్ప విషయం అది దేవుడు మాట్లాడడం అంటే. అటువంటి ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా అలాంటి వాడిని కూడా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము ఈడ్చుకుపోతాడు సాతాను. బిలాముని ఈడ్చుకెళ్ళిపోయాడు. బాలాకు బహుమానాలతో కొట్టేసాడంతే. బాలాకు బహుమానాలతో అంటే రాజుగారు ఇచ్చే బహుమానాలు ఎలా ఉంటాయి? చాలా గొప్పగా ఉంటాయి కదా. రాజే బహుమానం ఇవ్వడం అంటే ఎలా ఉంటుంది? అది మరి అంచలేం, అంతగా ఉంటుంది. కాబట్టి అవి కళ్ళలో మెదిలిపోతున్నాయి. అందు గురించి ఏమైనా సరే ఈ బాలాకు కోసం చేసేయాలి, ఆ బహుమానాలు తెచ్చేసుకోవాలి. పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే ఓ శాపగ్రస్తమైన చావు. మనలో దేవుని ఆత్మ ఉంది. కొరింథీ 3:16 మనం చదువుతాం కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. మీలో దేవుని ఆత్మ ఉంది, మీరే దేవుని ఆలయం. దేవుడు ఇష్టపడే ఆలయం కూడా మానవ హృదయమే. కోట్ల రూపాయలతో కట్టేటువంటి చర్చిలు కాదు ఆయన కోరుకునే ఆలయాలు. ఆయన కోరుకునే ఆలయం ఎక్కడ దీన మనసు ఉంటుందో, ఎక్కడ విరిగి నలిగిన హృదయం ఉంటుందో అలాంటి హృదయాన్ని వారికి సమీపంగా ఉండి మరి అక్కడే ఉండిపోతారంట. మహాగణుడు మహోన్నతమైన స్థలాల్లో ఉండేవాడే, కానీ ఆయన కోరుకునేది మటుకు విరిగి నలిగినటువంటి హృదయం. ఎవరు వినయం అనేటువంటి అలంకారాన్ని ధరించుకుని ఉంటారో అటువంటి వారిలోనే నేను ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఆయన కదా. కాబట్టి మన హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆయన ఉండడానికి అనువుగా హృదయాన్ని సిద్ధం చేసుకోవాలా. ఆయనకి ఇష్టంగా ఏదుందో దాన్ని మనం తీసేస్తూ ఉండాలి. ఎవరినైనా ఒక పెద్ద ఆయన్ని మన ఇంటికి ఆహ్వానిస్తే మన ఇంట్లో కొన్ని మార్పులు చేస్తాం. చేతమా చేయమా? ఎమ్మెల్యే గారిని పిలిచామనుకోండి మన ఇంటికి, మన ఇంట్లో మంచి కుర్చీలు లేవు, మంచి టేబుల్ లేదు, మంచి కర్టెన్స్ కూడా లేవు, మంచి గ్లాస్ సెట్ కానీ కప్పులు కానీ లేవు. అప్పుడు ఏం చేస్తావు? ఆయన తీసుకొచ్చి ఒక కాలిరిపోయిన కుర్చీలు అలా కూర్చోబెట్టి ఒక చిన్న పీట అక్కడ పెట్టి చేస్తామా? ఎమ్మెల్యే గారి ఇంటికి వస్తానికి తగిన విధంగా ఇరుగు పొరుగు వాళ్ళు మంచి కుర్చీలు టేబుల్ ఎరుగు తెచ్చి పెడతాం, ఒక మంచి గ్లాస్ సెట్ తెచ్చి పెడతాం, అది మంచి కప్పు అండ్ సాసలు మంచిగా తెచ్చి పెడతాం,
మంచి ఓ ఫ్లవర్ వాసు, దాంట్లో ఫ్లవర్స్ ఇవి తెచ్చి పెడతాం. ఒక మంచి కర్టెన్, మంచి టేబుల్ క్లాత్ మంచిగా ఇస్తాం. ఆ ఇంట్లో ఏం వాళ్ళకి వచ్చినా ఉన్నాయి ఇక బాగానే. ఆ ఇల్లు రాగానే మంచి సువాసన వచ్చేలా ఏర్పాట్లు. ఎమ్మెల్యే గారు వచ్చారు. 5 ఏళ్ళకి ఊడిపోతాడు మళ్ళీ. ఏమన్నా అంతకంటే ఏమన్నా ఈ మధ్యలో కూడా ఊడిపోవచ్చు. అలాంటిది విశ్వాధిపతిని ఇంటికి వస్తానండి, మరి ఇంటిని సరి చేసుకోవా? ఆయన ఇల్లు నీ హృదయమే, దాన్ని అలంకరించుకోవా? దీనికోసం బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకోక్కర్లేదు. నీకు నువ్వే చేసుకునే మార్పులు అంతే. దేవునికి ఇష్టం కానివన్నీ తీసి పక్కన పెట్టడం, ఆయనకి ఇష్టమయ్యాయి తెచ్చిపెట్టుకోవడం. సింపుల్గా చెప్పాడు పొట్టి జక్కయ్య గారు, చాలా సింపుల్గా చెప్పాడు. ఇదిగో నా హృదయాన్ని నేను ఖాళీ చేసుకున్నాను, నువ్వు వచ్చేయడానికి వీలుగా సగం ఆస్తి పేదలకు ఇచ్చేస్తున్నాను, అన్యాయంగా సంపాదించింది 1-4 రెట్లు పంచేస్తున్నాను. దేవుడు కోరుకునేది అదే. జక్కయ్య గారు తన హృదయాన్ని చక్కగా సిద్ధం చేసేసుకున్నాడు అంతే. నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పేసి ప్రభు ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు కోరుకునే విధంగా మన హృదయాన్ని మనం చక్కగా సంస్కరించుకోవాలి. మన అతిక్రమం మనకి తెలిసినప్పుడు ఈ అతిక్రమాన్ని బట్టి దేవుడు మన దగ్గరికి రాడు, దాన్ని ఒప్పుకొని వదిలితేనే వస్తాడు. మనలో పాపం ఉంది, తప్పు ఉంది అంటే ఆయన మనతో ఉండడు. హాయి మీద ఓడిపోయారు ఇజ్రాయేలీలు. పెద్ద ఎరుకో మీద గేల్చేసి పక్కనున్న చిన్న దాని మీద ఓడిపోయారు. ఎందుకు? పాపం ఉంది. పాపం ఉంటే ఆయన ఉండడు అంతే. దేవునికి ఇష్టం కాదు ఉన్నప్పుడు ఉండడు అంతే. ఆయన మన హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆయనకి ఇష్టం కానిది మనకి తెలుస్తుంది. ఇది నా దేవుడికి ఇష్టం ఉండదు, ఇది నా దేవుడికి నచ్చదు అని మనకి తెలుసు. తెలిసి కూడా ఉండనివ్వడం అతిక్రమణ. ఇలాంటి అతిక్రమాలన్నీ ప్రభు దగ్గర స్వేచ్ఛగా ఒప్పేసుకోవాలా, ఇంకెప్పుడు అవి ఉంచుకోకూడదు. అప్పుడే కనికరింపబడతాం. దేవుని మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి బిలామును బట్టి మాకు నేర్పించినటువంటి ఆత్మీయ సత్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. అతిక్రమాల్ని దాచిపెట్టేవాడే మాత్రం వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని మీ లేఖనం. అయితే బిలాము తన అతిక్రమాన్ని ఒప్పుకున్నాడు కానీ దాన్ని విడిచిపెట్టిన వాడు కాలేదు. ఆ అతిక్రమానికి కారణం బాలాకిచ్చే బహుమానాల మీద తనకున్నటువంటి ఆశ. మీరు వద్దని ఖచ్చితంగా చెప్పారు, కానీ ఆ బహుమానాల మీద తనకున్న ఆశ మళ్ళీ మళ్ళీ ప్రేరేపించింది. మీరు వద్దన్నదే చేసుకుంటూ పోయాడు. ఇజ్రాయేలుల నాశనానికి ఎంత చేయాలో అంతా చేశాడు. మిద్యానీ స్త్రీలను పురమాయించడం ద్వారా ఇజ్రాయేలుల్లో పాపం తీసుకొచ్చి 24,000 మంది చనిపోవడానికి కారకుడయ్యాడు. చివరికి తను కూడా ఆ యుద్ధంలో కత్తివాత చనిపోయాడు. అన్య రాజులు హతమైన రీతిని మీతో మాట్లాడేటువంటి ప్రవక్త కూడా హతమైపోయాడు. కాబట్టి నాయన, అతిక్రమాన్ని ఒప్పుకుంటే సరిపోదు, దాన్ని విడిచిపెట్టేయాలి. బిలాము విడిచిపెట్టుంటే మీ కొరకు గొప్ప ప్రవక్త అయి ఉండేవాడు. తనని ఇంకను మేలుకరంగా మీరు వాడుకునేవారే. కానీ తన ధనాపేక్ష, బాలాకు బహుమానాల మీద ఉన్న అపేక్ష తన అతిక్రమాన్ని విడిచిపెట్టకుండా చేశాయి. తద్వారా ఇజ్రాయేలుకి నష్టం జరిగింది, తాను కూడా నాశనం అయిపోయాడు. కాబట్టి మేము కూడా మా అతిక్రమాలు మాకు తెలుస్తాయి. మా హృదయం మా మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇది ప్రభుకి ఇష్టం కాదు, ఇది నువ్వు చేస్తూ ఉన్నావు, ఈ దారి ప్రభుకి ఇష్టం కాదు, నువ్వు పోతున్నావు, ఈ మాటలు ప్రభుకి ఇష్టం కాదు, నువ్వు మాట్లాడుతున్నావు అని హెచ్చరిక చేస్తూనే ఉంటుంది మా హృదయం. అది మాకు తెలిసి వచ్చినప్పుడు ఆ విషయాన్ని మీ పాదాల దగ్గర ఏ మాత్రం కూడా సంకోచం లేకుండా
ఒప్పేసుకుని మేము విడిచిపెట్టయితే ఖచ్చితంగా మీ చేత కనికరం పొందే వారంగా ఉంటాం. విన్న ఈ మాటలు మా ప్రియులు తమ హృదయాలు భద్రపరుచుకొని ఆ రీతి నడుచుకోవడం ద్వారా ఆత్మీయ మేలు పొందడానికి సహాయం చేయండి. ఇప్పుడు ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయండి. మా ప్రభు అయిన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సామెతలు 30వ అధ్యాయము 7-8 వచనాలను చదువుదాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడువైన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మీ కృపాసన ఎద్దుకు వస్తున్నాము. మా వెనుకడిలోనికి తేబడిన ఈ లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేని నుండి బలహీనుని ప్రభా మాట్లాడడానికి నిలబడబోతున్నాను. కొద్ది నిమిషాలు నన్ను బలపరచమని కోరుతున్నాను. మీ చిత్తానుసారమైన మాటలు నోటి నింపి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు అని కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గమని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడినైనా యేసు నామంలో ఈ మనవులన్నీ సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సామెతలు గ్రంథకర్త ఇదైతే ఈ 30వ అధ్యాయము సొలొమోను రాసిందైతే కాదు. అక్కడ జాగ్రత్తగా చదివితే మనకి తెలుస్తుంది. ఆగూరు పలికిన మాటలు ఇవి. ఆగూరు, యాకే కుమారుడైన ఆగూరు పలికినటువంటి మాటలు. అతను ఈతియేలుకును ఉక్కాలకు చెప్పాడట. వాళ్ళతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు 7-8 వచనాలు. విశ్వాసికి తగినటువంటి వచనాలు. బలలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడేవారు తప్పకుండా ఇలాంటి కోరికలే కలిగి ఉండాలి. ప్రభు బలలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆయన ఎలాంటి కోరిక కోరాడు చూడండి. 2 మనవులు చేసుకుంటున్నాను నీతో, నేను ఈ లోకం విడిచిపెట్టక పూర్వము నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరంగా ఉంచు. పేదరికనైనా ఐశ్వర్యానైనా నాకు దయచేయద్దు. తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. నిజంగా ఎంత యుక్తమైనటువంటి కోరిక ఇది. ఇప్పుడు మనం ఎంత కష్టపడి పని చేసినా దేనికోసం? తగినంత ఆహారం కోసమే కదా. ప్రతిరోజు మనకి 2 పూటలు 3 పూటల ఆహారం లోటు లేకుండా ఉందనుకోండి, వాళ్ళకి ఏమైనా తక్కువ ఇద్దా? మనం దినాలు లెక్క పెట్టుకుంటున్న వాళ్ళమే. ప్రయాణంలో ఉండేవాడు స్టేషన్ లెక్క పెట్టుకుంటున్నట్టు, ఈ స్టేషన్ అయిపోయిందా, అది అయిపోయిందా, ఇది అయిపోయిందా, ఈ స్టేషన్ వచ్చేసిందా, ఇంక నెక్స్ట్ ఇంకా దిగిపోతాం అని ఎలా లెక్కలు పెట్టుకుంటామో అలాగే మనం కూడా ఈ లోకంలో యాత్రికులు, మనం పరదేశులమై ఉన్న మనం ప్రతిదినాలను లెక్కించుకుంటా ఆత్మీయ స్థితిని శుభ్రం చేసుకుంటా ఈ దినాలను ముగించాల్సిన వారంగా ఉన్నాం. నిజంగా అలాంటి వారి మట్టికి ఇలాంటి కోరికలు కోరుకుంటారు. అలా ఎవరు ఉంటారో వాళ్ళ మట్టికి ఇలాంటి కోరికలు కోరుకోగలుగుతారు. నిజంగా 2 మనవులు వ్యర్థమైనది అంటాడు. వ్యర్థమైనది ఏది కూడా నాకు దూరంగా ఉంచు. వ్యర్థం అంటే పనికిరానటువంటి దాన్ని నాకు దూరం చేసేయి, దూరంగా ఉంచు. దేనికి పనికిరాంది?
నీ నిత్యరాజ్య వారసత్వానికి ఇబ్బంది కలిగించేది ఏదైనా సరే నాకు అది వేస్ట్. క్రీస్తును సంపాదించుకోవడం కోసం నాకు లోకానికి నేను సిలువేసేసుకున్నానంటాడు పౌలు గారు. ఈ సమస్తాన్ని నేను పెంటగా ఎంచుతున్నాను అంటాడు ఆయన. ఈ లోకంతో, ఈ లోక సంబంధమైన వాటితో నాకు అసలు ఏ విధమైన సంబంధము లేదు. మన ఇంటి పక్కన ఉండే పెంటని ఎంత మనం అసహించుకుంటామో, అలాగే ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాల, ఘనతల, గౌరవాల వీటన్నిటినీ అలాగే పెంటగా ఎంచుకుంటున్నాడు అంటాడు ఆయన కదా. ఎందుకంటే ఇదంతా వ్యర్థం, వ్యర్థము వ్యర్థం సర్వం వ్యర్థం అంటూ మరి ప్రసంగి చెప్తాడు. అంత వ్యర్థం. మనకు తెలీదా అంటే మనకే తెలుసు, వ్యర్థమని మనకే తెలుసు. అయినా సరే ఈ లోక ఆశలు మనల్ని లాగుతూ ఉంటాయి, టెంప్ట్ చేస్తూ ఉంటాయి. అందుకని ప్రభునే అడుగుతున్నాడు నాయన నాకు ఇది దూరంగా ఉంచు, నాకు ఇది నాకు ఇయ్య ప్రభుని. ఎందుకంటే ఆయన మట్టుకే సమర్థుడు, చేయగలవాడు. ఎలా? ఒక రోగగ్రస్తుడైన పిల్లాడి తండ్రి, నేను నమ్ముతున్నాను, అపనమ్మకం రాకుండా నీవే సహాయం చేయమని ప్రభుని అడిగినట్టుగా ఈయన కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం నేను వ్యర్థమైన వాటి వైపు చూడకుండా నా యథార్థతను నిలబెట్టుకుంటూ అబద్ధానికి దూరంగాను ఉండేలా నాకు అనుగ్రహించునైనా, నన్ను కాపాడు అంటూ. ఎందుకంటే వ్యర్థమైనవి వాటి మీద మనం మనసు పెట్టుకుంటే అది చాలా బలమైన కోరికలు అవి. మళ్ళీ బిలాములాగానే చెడిపోతాం. బిలాము తెలియదా ఎన్ని వ్యర్థమైనవని? తెలిసి కూడా ఆ బహుమానాల వ్యామోహంలో పడి ఎంతగా చెడిపోయాడో మనకు అర్థమవుతుంది కదా. 24వ కీర్తనలో 3-4 వచనాలు చదువుదాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టని వారి మట్టుకే ఆయనతో పాటు ఉంటారు. కాబట్టి అలాంటి వ్యర్థమైనది నాకు దూరంగా ఉంచు, నాకు వద్దు. నీ సన్నిధిని నిలవడానికి ఏవి ఆటంకంగా ఉంటాయో అటువంటి వ్యర్థమైనవి నాకు వద్దు అని నిజంగా ఈ రచయిత చక్కటి కోరిక కోరుకుంటున్నాడు. కానీ దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఉండే పర్వతం పరిశుద్ధమైనది. ఆయనతో ఆయన దగ్గర ఉండాలంటే వాళ్ళు పరిశుద్ధులే కావాలి. వ్యర్థమైన వల్ల తలకెత్తుకుంటే మనం ఎలా పరిశుద్ధులం అవుతాం? వ్యర్థత, పనికిదా అనేది ఇందాక మనం చదివాం. సముద్రం అది నిమ్మలిస్తుందా? అది నిమ్మలించదు. దాని వెనకాల ఒకటి అల్లు వస్తూనే ఉంటాయి. వస్తే ఉండి ఏం చేస్తుంది? లోపల ఉండే చెత్త అంతా పట్టుకొచ్చి బయటపడతాయి. మనం అక్కడనే నిలబడి ఏదైనా ఒక బాటిల్ లోనికి విసిరితే కాసేపటికి వచ్చేది ఒడ్డుగా, అది తెచ్చేస్తుంది. ఒకళ్ళు ఎవరైనా మునిగి చనిపోయినా ఈ సాయంకాలంకో పొద్దునకో వారికి వచ్చేస్తాడు, ఆ శవం వచ్చేది. ఏది లోపల ఉండదు, ఉంచుకో సముద్రం బయటికి వెళ్ళగెక్కేస్తుంటుంది, వెళ్ళగెక్కేస్తుంటుంది. ఆ చెత్త అంతా బయటికి తెచ్చిపెడతాం. సైలెంట్గా ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి దేవుని నిత్యరాజ్య వారసత్వానికి అర్హులు కాని వారు కూడా పొర్లుతున్న సముద్రం లాంటి వాళ్ళే. ఎక్కలేని చెత్త తెచ్చి పెడతా ఉంటారు. నాకు అలాంటి చెత్త వద్దు, దానికి నన్ను దూరంగా ఉంచు అంటాడు. 15వ కీర్తన కూడా ఇలాంటిదే కదా. 5 వచనాలు అలాగే ఉంటాయి. యెహోవా
ఈ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా ఎవరు నిజం పలుకుతారో. ఈ సామెతల్లో ఏం చెప్పడినా వ్యర్థమైనవి అబద్ధాలు, అసత్యం. ఈ అసత్యాలు చెప్పేవాళ్ళు, వ్యర్థమైన వాటిని వెంబడించేవాళ్ళు ప్రభు పర్వతం మీద ఉండడానికి తగిన వారు కారు. కాబట్టి అవి నాకు వద్దు, ఖచ్చితంగా నాకు వద్దు, అవి నాకు దూరంగా ఉంచు, నేను చనిపోయే లోపల నాకు ఈ మనవిని అంగీకరించు అని ప్రభువుని అడుగుతున్నాడు ఆయన. ఇంకా తర్వాత ఆహారం గురించి అడిగాడు కదా, నాకు సరిపడంత ఆహారం పెట్టి నాకు చాలు. ఎక్కువ పెట్టావనుకో నువ్వెవరు అంటానేమో, ఒకటి తక్కువైపోయిందనుకో దొంగని నీ నామానికి అవమానం తెచ్చిపెడతానేమో. కాబట్టి అలాగొద్దు, కొంచెం ఏ రోజుకి అది సరిపడన కొంచెం బోని బట్టి చాలా యుక్తమైనటువంటి కోరిక కదా. కాబట్టి ఎవరు ప్రభు బలంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నా వారు ఈ లేఖనాలను చదువుకొని ఆ ప్రకారంగా తమను తాము సిద్ధం చేసుకోవడం మంచిది. వ్యర్థమైన ఆలోచన అంటాడు కీర్తన 33:11. సదాకాలము నిలుచును, ఆయన సంకల్పాలు తరతరములకు ఉండును. చూడండి, ఆయన్ని ఆలోచనలు మట్టుకే ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. అంటే మిగతా వారి ఆలోచనలు అవి స్థిరమైనవేమీ కావు, అవి వ్యర్థమైనవి. నరుని హృదయాలోచనలు అనేకం అన్నీ వ్యర్థమే. చక్కని ప్రత్యుత్తరం మట్టుకు దేవుని వల్లనే, ఆయన మట్టుకే ఇస్తాడు. ఆయన సంకల్పం ఏదో అదే సత్యం, అదే నిలబడుతుంది. మిగతా అన్నీ కూడా వ్యర్థమైనటువంటివే. 94:11 నరుల ఆలోచనలు అవి వ్యర్థాలు, నరుల ఆలోచనలు వ్యర్థాలు, యెహోవా ఆలోచనలు ఉత్తమం. కాబట్టి ఆయన ఆలోచన అనుసరించే మనం పోవాలి తప్ప వ్యర్థమైనటువంటి ఆలోచనలు మనం చేయకూడదు. అలాంటివి చేస్తూ వ్యర్థమైన వాటి గురించి ఆలోచన చేస్తూ వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ వ్యర్థమైన క్రియలని చేస్తూ పోతే అవి చేస్తూ కూడా ప్రభు దేహంలో రక్తంలో పాలుపొంగులు పొందితే ఒక రకంగా వాళ్ళు శాపగ్రస్తులే. బిలాములాగా దేవుని స్వరాన్ని వింటూ కూడా దేవుని పేరట ప్రవచిస్తూ కూడా వ్యర్థమైన వాటిని వెంబడించాడు. ఏమైనా ఆఖరికి శాపగ్రస్తుడైపోయాడు. అదే పరిస్థితి. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకుని వాటిని వెంబడిస్తూ కూడా ప్రభు బలలో పాలు పొందడం ప్రమాదం, శాపాన్ని తెచ్చిపెట్టుకుంటాం. ఒకవేళ అటువంటి డౌట్ మనకు అనిపిస్తే చేయి పెట్టుకుంటూ ఆగిపోయి ఏది ఉందో దాన్ని ప్రభు దగ్గర ఒప్పేసుకుని దాన్ని విడిచిపెట్టేసి అప్పుడు పాలు పొందాలి. అంతేగాని త్వరపడి ఎప్పుడు పొందేదే కదా. రోజు ఇల్లు తుడుతాం కదా, పొద్దున్న లేచి తలుపు తీయగానే ఏం చేస్తారు? మొదట చేసే పని ఏంటి? ఏం చేస్తారా? చేయి పిరుచుకుని బయలుదేరుతారు. ముందు పని దేంతో మొదలవుద్ది? ఇల్లు మొక్కలు తుడుచుకోవడంతో మొదలవుతుంది. రోజు తుడిచేదేగా, ఆయన రోజు తుడుతావే. అలాగే హృదయాన్ని కూడా రోజు చూసుకోవాలి, ప్రతిరోజు చూసుకోవాలి. పోయిన ఆదివారం మళ్ళీ పాలు పంపులు పొందాను కదా, ఏం వాళ్ళది ఇంకేం అక్కర్లేదు అనుకోకూడదు. మళ్ళీ 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 హృదయాన్ని చూసుకోవాలి. ఎక్కడైనా దేవునికి ఇష్టం కానిది మనలో కనుక ఉందని ఈ హృదయం నిన్ను హెచ్చరిస్తే దాన్ని వెంటనే ప్రభు దగ్గర ఒప్పేసుకోవాలా. వ్యర్థమైన వాటి మీద
మనసు పెట్టుకోకూడదట. 24వ కీర్తన 4వ వచనం, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. అసలు వ్యర్థమైన దాని మీద అసలు మన మనసు పోని, అది వ్యర్థమని తెలిసి కూడా దాని మీద మనసు పెట్టడం ఏంటి? అది వ్యర్థమని తెలిసి కూడా దాని మీద మనసు పెడతామా? అందుకంటే అవివేకం ఇంకోటి ఉంటుందా? అది ఏమైనా పనికి వస్తుంది, కొద్ది గొప్ప మనకు కలిసి వస్తుంది అనుకుంటే దాని మీద మనసు పెట్టి దాని గురించి ఆలోచన చేయొచ్చు. అది పనికిరాదు, అది వ్యర్థమైంది అన్నప్పటికీ దాని మీద మనసు పెట్టుకుంటే అవసరమైంది ఏదో దాన్ని పోగొట్టుకుంటాం కదా ఖచ్చితంగా. కాబట్టి బలలో పాలు పొందేటువంటి వారు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా ఉండాలా. వ్యర్థమైన దానిని మనసులో పెట్టుకుని బిలాము చెడిపోయాడు. బాలాకు బహుమానాలు వ్యర్థమయ్యన్నీ తెలుసు తనకి, చెడిపోయాడు. గెహాజీ చెడిపోయాడు. ఎలీషా, యెహోవా జీవంతోడు, నువ్వు తీసుకొచ్చింది ఏది నాకు ఏమొద్దు, వాటికి వెళ్ళిపోవు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవు అంటే గెహాజీ ఎలీషాను మాయ చేశాను అనుకున్నాడు. అనుకుని పొరుగున పోయి నయమాన్ దగ్గర నుంచి బహుమానాలు తెచ్చి ఇంట్లో దాచి పెట్టుకుని మళ్ళీ వెగినట్టు చేతులు కట్టుకుని ఉంచున్నాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? అల్లుడు తప్పు చేసేసాడు. ఇప్పుడు ఆ తప్పును కప్పించుకోవడానికి ఇంకొక తప్పు, అబద్ధం. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళలేదా? ఇది కూడా చాలా సులువుగా మాట్లాడుతుంటాం మనం. ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటమ్మా అంటే ఏం లేదా మరి ఎందుకు మాట్లాడుకున్నావు? మాట్లాడకూడదు మాట్లాడుకున్నావా? చెప్పకూడదు మాట్లాడుకున్నావా? ఏంటమ్మా అంటే ఏం లేదా. ఎంత అబద్ధం అది, మాట్లాడుకుంటారు కదా. పోనీ ఇది పలానా విషయం ఏంటంటే ఒక ముక్కతో పోద్ది, పుసుక్కుని ఏమీ లేదు, ఏం లేదా. అన్నోళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఏమీ లేదు అన్నోళ్ళు ఉన్నారా? ఇప్పుడు అచ్చనే ఉంది, ఆ శ్రీలత మాట్లాడుకుంటారు అడుగుతారు శ్రీలతతోటి, ఏంటమ్మా అంటే ఏం లేదండి, ఖచ్చితంగా ఏం లేదంటది అంతే. అవునా? చెప్తామా? మరి ఏమీ లేదా, మాట్లాడుకున్నాం కదా అంటే ఇది తప్పు కాదనుకుంటారు. కానీ నువ్వు చెప్పకనే చెప్పేస్తున్నావు అబద్ధం. మరి దానిలో ఇబ్బంది ఏమైనా ఉందా? ఏం లేదు. అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ అంటారు. ఎట్లా కొన్ని ఉంటాయి ఫోర్స్డ్ ఎర్రర్స్, అలా గెంటుతుంది మన మీద, తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది. అలా ఒకసారి ఏమి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, మనం అటు వెళ్ళామనుకోండి, మనం చూసాం, అది గొడవ అవుతుంది. ఎవడో అడుగుతారు ఏంటి సంగతి, బాబు నాకే తెలియదు బాబు, వెళ్ళిపోతాం. ఏంటి అబద్ధం తప్పకుండా చెప్పాల్సి వస్తుంది అక్కడ. ఎందుకు చెప్పిన కాడి నుంచి మనం సాక్షి కింద రాస్తారండి, రాజేతారు పోలీసు మొత్తం. ఆ సమన్వయం వస్తుంది, పలానా రోజులు నువ్వు సాక్ష్యం చెప్తాకు రావాలంట. అట్లా లేనిపోని గొడవ ఎందుకు రాయినా నాకు అని చెప్పేసి ఏం చెప్తావు, బాబాయ్ నాకేం తెలియదు అని వెళ్ళిపోతుంటాం. ఇదేంటి ఫోర్స్, ఆ మాట చెప్పడానికి వెనకాల ఒక ఫోర్స్ ఉంది. కానీ ఏమీ లేకుండానే అబద్ధాలని చెప్తాం. మీరు సరదాగా మాట్లాడుకుంటారు, ఏంటమ్మా అంటే ఏదో మాట ఫలానా గురించి అంటే అయిపోయాయి, లేదు. ఎందుకు చెప్పాలి అబద్ధం? అది మళ్ళీ బంక చల్లగలాగా అంటుకుని ఉండిపోయింది. అది లేకపోతే మనం బతుకులేదు. పొద్దున్న లేచింది మొదలు పడుకునేదాకా ఖచ్చితంగా ఉంటుంది. అది దాన్ని దూరం పెట్టమన్నాడు ఈయన. నాకు వద్దు, నాకు అలాంటి వద్దు, అలాంటి అబద్ధం వద్దు, అసలు అబద్ధాన్ని దూరం పెట్టు, నాకు వద్దు, వ్యర్థమైన దూరం పెట్టు, అది నాకు వద్దు. ఎంత చక్కటి కోరిక. లేచిలేగానే ఈ ప్రార్థన చేసుకోవాలి మనం. ఈ దినం నా నోటంటే ఒక్క అబద్ధం కూడా రాకుండా ఉండేలా నా సహాయం చేయను ఆయన, ధైర్యపరిచిన ఆయన, యథార్థంగా నడుచుకోవడం చూపించండి ఆయన అంటూ లేచి లేవగానే
చేసుకోవాల్సినటువంటి ప్రార్థన ఇది. ఇంకా వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టడం. తర్వాత వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైన మాటలు, దీంతో చాలా విలువైన సమయాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. విశ్వాసికి వ్యర్థమైన మాటలు కూడా పనికిరావు. 144వ కీర్తన 11వ వచనం చదువుదాం. విడిపించము. ఒట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు, ఉపయోగం లేనటువంటి మాటలు, ఇలాంటి మాటలు కూడా విశ్వాసికి పనికిరావు. నోరు విప్పి మాట్లాడేమో అంటే ఆ మాట ఇతరులకు మేలు చేసేది కావాలా. నోరు విప్పి మనం మాట్లాడితే ఇతరులకు సంతోషాన్ని కలిగించేది, మేలు కలిగించేది, వాళ్ళని కొంచెం ఆదరించేది, ఓదార్చేది, బలపరిచేది, వాళ్ళకి దిశానిర్దేశం చేసేది, ఇవి ఉపయోగపడేటువంటి మాటలు. అవి లేకుండా ఊరుకుని వ్యర్థం. ఈ మధ్యన చాలా ఫోన్ వచ్చుకున్నారంటే ఎంతసేపు మాట్లాడతారో వాళ్ళకే తెలుస్తలేదు. ఏం మాట్లాడకుండా ఏమీ లేదు అందులో. అందుకని ఏముండదు, ఏం మాట్లాడుకుంటారు? నేను బిజినెస్లు చేస్తున్నారు వీళ్ళు. చల్లు ఇచ్చుకున్నట్టు ఇటు తిరుగుతా. అయ్యే నీ ఎంకూరండేనా? వంకాయలా? అబ్బా మాది మనసు అంతలో పోతుంది. అన్ని ఉడిపోయి తెచ్చారు, అన్ని ముదిరిపోయి. అసలు బాగోలేదు వంకాయలు అస్సలు. బెండకాయలు అవి కూడా అంతే. అవసరమా ఫోన్లో? ఈ ఫోన్లో అవసరమా? దొరికిందంటే చాలు వాళ్ళకే తెలియకుండా బోల్డ్ రేడియేషన్కి గురైపోతున్నారు. ఊరినే రావట్లేదు వాయిస్ ఆ ఫోన్లో. నీకు రేడియేషన్ ఉంది చాలా. అది వెళ్ళిపోతుంది, మొత్తం మెదడులోకి వెళ్ళిపోతుంది, చెవు మెదడులోకి వెళ్ళిపోతుంది. అవసరమైన మాట ఏదో ఒక మాట అలా మాట్లాడేసి ఊరుకోవడమే. కొంచెం ఎక్కువ మాట్లాడే అవసరం ఉందనుకోండి, ఎదురుకుండా పెట్టుకుని స్పీకర్ పెట్టుకుని మాట్లాడుకోవాలి. ఏదైనా విషయం చర్చించాల్సి వస్తే స్పీకర్లో ఆ ఎదురుగుండా పెట్టేసుకుని మాట్లాడుకోవాలి. అందరూ వినేస్తారంటే గదిలోకి వెళ్ళు. చెవు కాడ పెట్టుకుని మాట్లాడొద్దు. రేడియేషన్ అది నీ ఆరోగ్యానికి చాలా హాని. కానీ మనకి కొన్ని కూర్చుని మాట్లాడరు. ఫోన్ ఇచ్చుకొని అటు ఇటు నడవాలి, అటు ఇటు నడుపుతా మాట్లాడాలి. ఫోన్ చేతిలోకి వచ్చిందంటే సరే లేచిపోయి నడిచేయాలి. కూర్చుని మాట్లాడరు. వ్యర్థం. ఇది ఆఖరికి అరగంట మాట్లాడి ఏం మాట్లాడామంటే భయం లేదా? మరి ఎందుకు? ఒక్క పైసా పనికి రాలేదు కానీ బోల్డంత రేడియేషన్ మూట కట్టుకున్నాం. ఇది బాగా ఎక్కువైతే ఈ చెవి జబ్బు అయిపోతుందండి. చెవి ఏ చెవిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. మీరు ఏ చెవితో మాట్లాడతారు? మీరు ఫోన్లో మాట్లాడతారు కానీ ఈ చెవితో మాట్లాడకండి. ఫోను కుడి చెవితోటి మాట్లాడకూడదు, ఎడమ చెవితోటి మాట్లాడాలి. ఈ చెవి నుంచి గుండెకి కనెక్షన్ ఉంటుంది. ఈ రేడియేషన్ గుండె దాకా వెళ్ళిపోద్ది ఇక్కడ పెట్టుకుంటే. కానీ ఎడం చెవితో మాట్లాడుకోండి. ఎక్కువగా బెటర్ ఏంటంటే స్పీకర్ పెట్టుకుని అలా పట్టుకుని మాట్లాడుకుంటే మంచిది. ఇక్కడ దాకా రానేయకుండా స్పీకర్ పెట్టుకుని అలా పెట్టుకుని రహస్యం అనుకోండి గదిలోకి వెళ్ళిపోయి తలిపేసుకుని స్పీకర్ పెట్టుకుని మాట్లాడుకోండి. తప్పదు. ఇదే మ్యాక్సిమం తగ్గిస్తే చాలా మంచిది. ఇయర్ ప్లగ్స్ ఉంటాయి కదా, ఇంకా అది పెట్టుకుంటే గొడవలేదు. ఫోన్ మన దగ్గర ఉండదు కదా, ఫోన్ అక్కడెక్కడ ఉంటుంది. కేవలం ఆ ధ్వని మట్టుకు మన చెవిలో వస్తుంటుంది. ఇయర్ ప్లగ్స్ దాంతో మాట్లాడుకోవచ్చు. సర్లేండి. వ్యర్థమైనటువంటి మాటలు, ఇంకా వ్యర్థమైనటువంటి వాటి మీద సంగతులు, వ్యర్థమైన వాటిని ప్రేమించడం, ఇవన్నీ వ్యర్థం, సర్వం వ్యర్థం, నశించు లోకం నాకామని చెప్పేసి ప్రసంగిలో మనం పాడతాం. అవన్నీ వ్యర్థమైనవే. ఇటువంటి వాటి మీద కనుక మనం మనసు పెట్టామో ప్రభు పనులలో పాలు పంపులు పొందే అర్హత మనకి ఉండదు. ఇటువంటి వాటి మీద మనసు పెట్టి కూడా ప్రభు పనులలో పాలు పొందితే బిలాం ఏ రీతిగా శాపం పొందాడో అలాంటి శాపమే. కొరింథీ 11:23 నుంచి చదువుకోవాలి మనం.
28 నుంచి చూస్తాం, ఇక్కడ ఉంటుంది. ఆ, ప్రతి మనుష్యుడు తన్ను తాను, నేను వ్యర్థమైన వాటి మీద లక్ష్యముంచి వాటిని వెంబడిస్తున్నానా? ఒకసారి ఆలోచించుకోవాలంట. ఆలోచించుకుని అలాగూ చేసి, అది నేను వ్యర్థమైన వాటిని వెంబడించట్లేదు, ప్రభుకి ఇష్టమైన రీతినే నేను ఉన్నాను, ప్రభు మెచ్చే విధంగానే నేను ఉన్నాను అనేటువంటి సంతృప్తి మనకు వస్తే, అప్పుడు అలా చేసి దానిలో పాలు పొందితే అది మీకు మేలుకరం. అలా కాకుండా చేయడాన్ని బట్టి మీలో అనేకులు కంటిన్యూ చేసుకుంటే మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అంటారు. బేలాములాగా అవసరమా? కాబట్టి ప్రభు బలంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నవారు ముందు ఏం చేయాలి? మన హృదయాల్ని పరీక్షించుకోవాలి. ఒకవేళ వ్యర్థమైన వాటి మీద ఏమన్నా మన మనసు పోయిందా, వాటి గురించి ఆలోచన చేశామా, అది మన హృదయంలో పెట్టుకున్నామా, ముందు ఆయా విషయాలు దేవుని దగ్గర ఏం చేయాలి? క్షమాపణ అడగాల్సి ఉంటుంది. క్లియర్గా ఉన్నాను అని నమ్మకం కుదిరితే దానిలో పాలు పొందాలి. ఒకవేళ నమ్మిక లేకపోతే ఆగిపోయి వారం తీసుకోవడం మానేయాలి. తేడా ఉంది నాకు అనుకుంటే మానేయాలి. సరి చేసుకుని అప్పుడు పాలు పొందాలి. సరి చేసుకోకుండా పాలు పొంది దండనకు లోనవడం కంటే పాలు పొందకుండా ఉండిపోయి సరి చేసుకోవడం మంచిది కదా. దేవుడి మాటల్ని దీవించును గాక.